వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. వైల్డ్ కార్డ్ వెళ్తారా? నా అంత వైల్డ్ పర్సన్ లేడు కాబట్టి వైల్డ్ కార్డ్ పంపిస్తే మళ్ళీ వెళ్తా. ఏం మార్చుకుంటారు? కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, ప్రెషియస్, సో ఎక్కువ దొరకవు. సో ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను, ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేశారు. అప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే తప్పేంటి? మరి నాగార్జున గారు ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి, ఒక హోస్ట్, బిగ్ బాస్ సీజన్ హోస్ట్, ఆయన ముందు కాలు వేసుకొని కూర్చోవడం అక్కడ లేదా రెస్పెక్ట్? పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? పుష్ప సినిమాకి నాకు సంబంధం లేదండి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇవన్నీ. బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఫుల్ గుండున్నప్పుడు తీసేసారు, గాగుల్స్ పెట్టుకొని వచ్చే వాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ ఏమైనా ఎందుకు, కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయి? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో ఉన్న తేజస్ చూడలేనని చెప్పి కాదు. ఎందుకు బాగుందా? ఇప్పుడు చెప్తావా? ఈ మధ్య కాలంలో గుండ్ అంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాట్లాడగలను. శివ, మీకు తెలుసో లేదో, ఇదే హరీష్ ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా, ఎవరన్నా గుండెలో పెట్టుకుంటా, గుండు మీదకి ఎక్కి డాన్స్ చేయించుకోను. మరి మీకు మీరు గుండు అనుకున్నారు? గుండు మీద కంటే ఇలాంటి విషయాల్లోనే పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలయ్యారు. ఏ విషయం నవ్వులు పాలయ్యారు? ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలు ఎట్లా నవ్వులు పాలవుతారు? నవ్వులు పాలు అవ్వకపోతే మీకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వక ముందు మరి దమ్ముంటే మాట్లాడి సమాధానం కూడా వినే కెపాసిటీ ఉండాలి. శివ, ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను. అర్థం కాలా? ఇఫ్ యూ మేక్ నాయిస్, ఇఫ్ యూ షౌట్, ఐ విల్ రోర్. అర్థం కాలా? మీరు ఓనర్స్కి ఉన్నప్పుడు టెనెంట్స్కి ఫుడ్ విషయంలో ఉన్నప్పుడు మీరు అవి తీసుకుని వెళ్ళడము, ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళడము, ఫుడ్ వద్దన్నా కూడా ఇలా చేయడం, ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అనడం, అంటే ఇలాంటివన్నీ ఏదైనా సింపతి కోసం ట్రై చేశారా? అయితే డొక్కా సీతమ్మ గారు సింపతి కోసం చేశారా? అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం చేసే సంబంధం వెళ్ళాను బిగ్ బాస్ హౌస్లో. మిమ్మల్ని ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేస్తాను. నేను ఆయనకి తనుజాతో ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందని అన్నాను? అనలా కదా. నేను రాబోయే కాదు, రాబోయే టైం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు, హౌస్లో ఇచ్చారు. ఎంత తేడా వచ్చినా బయటకు వచ్చాక ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆమె గుండంకులు అనగానే ఆమె బండ అని అన్నారు, అది రెస్పెక్ట్ అండి? ఆఫ్ కోర్స్. మిమ్మల్ని లోపల హౌస్ లో అలా అన్నారు అని అడిగిన ఆమెకి, ఆమెని ఎవరు అనలేదు కదా, ఆమెకి మీరు బండ, సోడా బుడ్డి కలగలు ఆ టైప్. నేనల్లా, మీరు అన్నారు శివ. మరి ఎలా ఉంది ఇది? వినాలి, వినలేకపోతే మరి షుగర్ అనుకుంటా. నాకు షుగర్ లేదు, ప్రెసిడెంట్ దేవుడి దేవ లేదు, పొగరు ఎక్కువ. అదే సారీ, జోక్, క్రాస్ కోసం వాటి. అది నాకు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీ హైజీన్ గురించి మీతో మాట్లాడారు. లైక్ ఏంటి ఆ ఇష్యూ ఏంటి? ఆవిడ అరే దీనికి మించి జారరు అనుకున్నప్పుడల్లా నోరు జారుతున్నాను. అవును, నోరు జారుతారు, దే జారుతుంటారు. అంటే ఇదే సంజయ్ గారు మీ కుస్తీ కూడా అన్నారా? ఇదే అన్నారు. ఇది కూడా భూత ఒక దేవుడా. నాగార్జున గారు మిమ్మల్ని అన్నిసార్లు లత్కోరు అంటే మీ ఫీలింగ్ ఎందుకు? తప్పు చేస్తున్నారండి. నాగార్జున గారిని ఎందుకు ఏమనలేదు? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. అతను మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ బిగ్ బాస్ తన జర్నీ ఈ 4 వారాలు ఎలా నడిచింది, ఎలా గడిచింది, ఎన్ని ఘట్టాలను దాటుకొని వచ్చారు, అసలు కంటెస్టెంట్లు అందరూ కరెక్ట్గా ఉన్నారా, లేదా మాస్క్ మ్యాన్ని మాస్క్ ఆల్ తీసుకున్నారా, ఇలాంటివి మనకు తెలియని విషయాలు ఈయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హరీష్, హరిత హరీష్ గారు, ఆర్ మాస్క్ మ్యాన్, ఆర్ హరీష్, ఆర్ నిజమైన మాస్క్ వేసుకున్న హరీష్ అని అన్న ఏమని పిలవాలి మిమ్మల్ని? మీరు ఎన్నన్నా అన్నిటికీ సరిగితే సమాధానం ఇచ్చేస్తా. ఎందుకంటే బీ ఫియర్లెస్ స్ట్రాంగ్,
నేను ఏదైతే ఉందో ఆ. అదే హుడీస్ నేను కొనుక్కున్నా. ఆ. ప్లాన్ అంటే చేసుకుని. వేసుకోవడం వేరు, కొటేషన్లు మోటివేషన్లు అది అన్నీ లోపల వేసుకోవడం ఉన్నది వేరు. బయటకు మీ అందరికి కనబడాలి కదా. యాక్షన్స్ రూపంలో కనబడితే అట్లీస్ట్ వర్డింగ్ రూపంలో కనబడుతుంది కదా. అంటే మనం చేసేది ఎవరికి కనబడాల్సిన అంటే అవసరం ఏం లేదు. కాదు, ఉంటేనే వచ్చేది. ఉందంటారు. ఉంది. చూశారు కదా, ఇంకా చూస్తారు ముందు ముందు. ఓకే, నేను ఇంట్రో చెప్తున్నప్పుడు ఒక ఒక సారీ మాట పాపం హాయ్ చెప్పలేదు. ఏ, హాయ్, హాయ్. కమాన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, కమాన్. నేను ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు మనతో ఉన్న అతను హరీష్ అన్న, అతను అని అన్న ఏమైనా ప్రాబ్లమా? అంటే అదే చెప్తున్నా కదా, మీరు అతనని పిలవండి, ఏదన్నా పిలవండి, ఓకేనా. తర్వాత నేను అనేవి కూడా తీసుకునే కెపాసిటీలో మీరు ఉండాలి. ఓకే, డన్. అదే చెప్పా కదా, మీరు ఒక మెట్టు దిగజారినప్పుడు మ్మ్. నేను జారుడు బల్లాగా ఇంకా కింద జారుతా. కానీ అదేంటంటే ఆ డెకోరం మెయింటైన్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే పరిణితి అంటాం కదా. మ్మ్. ఓకే, అదేంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మర్యాద ఇవ్వండి, మర్యాద పుచ్చుకోండి. అందుకని మీరు అని అందరూ సంభవిస్తున్నారు. నన్ను నువ్వనే ఏకవచనం సంభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు ఉండాలి, లేకపోతే నేనంటే చాలా అమితమైన ప్రేమ ఉండాలి, ఆ. ఆ ర్యాపో రిలేషన్, ఫ్రెండ్షిప్ ఉండాలి. ఓకే. అవన్నీ లేనప్పుడు ఆ. మీరు అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రిలేషన్. ఓకే. నువ్వు అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. యా, ఐ యాక్సెప్ట్. ఎందుకంటే నేను అలాంటి పర్సన్స్ ని చూసాను. లైక్ అమ్మాయిలు కొంతమంది నువ్వు అంటే ఫీల్ అయ్యే అమ్మాయిలు ఉన్నారు, కానీ అబ్బాయిలకి నువ్వు అంటే ఫీల్ అయ్యే అబ్బాయిలు నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు. మ్మ్. ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నా. మ్మ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాల. వారు ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం మీరు- ఏమైపోయిందంటే ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను, ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేసేటప్పుడు మ్మ్. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకుని పూర్తిగా తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ వస్తావట్లేదు, ఏది వస్తావట్లేదు, క్లారిటీ ఉండట్లా. మ్మ్. వారు, మ్మ్. ఆయన, మ్మ్. అర్థం కాల, అతను అగైన్ మళ్ళీ ఏకవచనం. మ్మ్. ఇప్పుడు ఏం చేస్తా, అంత సీరియస్ కాంటెక్స్ట్ కూడా ఇప్పుడు అబ్జర్వ్, మ్మ్. నేను ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నట్టు వెరీ కాన్షియస్ గా ఉంటాను కదా. మ్మ్. అది మనం కూడా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అది చెప్పట్లాగా మ్మ్. డిగ్నిటీయా డర్టీయా, మ్మ్. అది మన కాల్. మ్మ్. నేను డిగ్నిటీగా ఉందామని ట్రై చేస్తున్నా. మ్మ్. ఇంకోటి మీరు సంబంధించి మాట్లాడుతున్నా, నేను ఉదాహరణ చెప్తా. మ్మ్. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి నిజమైన కారకులు ఎవరైతే ఉన్నారో మ్మ్. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. మ్మ్. ఆయన మా తమ్ముడు కొలీగ్, మ్మ్. నాకు తర్వాత నాకు రూమ్మేట్. మ్మ్. 2007, 8, 9 ఐ థింక్ అప్రాక్సిమేట్లీ. అప్పటి నుంచి నాకు అంత చనువు, నాకు రూమ్మేట్ అయినా కూడా ఏ రోజు కూడా నువ్వు అనేది రాలేదు. మ్మ్. జగన్ మీరు ఇవాళ రోజుకి కూడా అలానే నువ్వు అని మాట్లాడే ఫ్రెండ్స్ నాకు కొంతమంది ఉన్నారు ఏకవచనంతో. మ్మ్. తప్పలేదు, చెప్పలే కదా, ఇప్పుడు- రిలేషన్ ర్యాపో. ఇప్పుడు ఆయన పేరు మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. మీరని పిలుస్తా ఇవాళ. ఆయన జగన్మోహన్ రెడ్డి అని ఎలా అయితే అన్నారు, మ్మ్. అతను జగన్మోహన్ రెడ్డి. మ్మ్. తప్పేంటి? అది ఏమైపోయిందంటే చెప్పలా, కొంతమందికి మీద అభిమానం, గౌరవం ఉన్నా కూడా మీరు దగ్గర ఉండిపోతే కొంతమంది నువ్వు వరకు వెళ్తుంది. అండ్ ఇంకొకటి నాకు ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. ఆ, మీరు అనండి, మ్మ్. పర్లేదు, మ్మ్. కానీ నేను అనాల్సి వస్తుంది మ్మ్. అని అన్నారు కదా. మ్మ్. అంటే అది క్లారిటీ ముందే ఎందుకు ఇవ్వలేదు? అగ్ని పరీక్షలు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చా కదా. ఏమని అరే అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి అందరికి క్లారిటీ ఉంది. అతను కూడా అనొద్దా? అరే అసలు ఫామ్ రాసినప్పుడు ఫామ్ లో కూడా ఉంది కదా. ఆ. అంటే ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే నేను ఒక పెద్ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలుగు ఏదైతే ఉందో, మ్మ్. పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, మధ్య బాల శిక్ష అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆ. ఈ అక్షరాలు మొత్తం మాల మొత్తం తయారు చేసి ఇవ్వాలి. ఆ, ఆ. అంత టైం లేదు కదా శివ ఆ. చెప్పండి మీరు. Yeah. సో కాబట్టి ఆ మర్యాదపూర్వకమైన మాటలు అది మీరు మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అది చెప్పట్లా డిగ్నిటీ అండ్ డర్టీ. Yeah. అని ఇంకో విషయం చెప్పాలి, ఒక గొప్ప ఆయన, పెద్ద ఆయన, మన ఇండస్ట్రీకి 2 కళ్ళు ఒక కళ్ళు ఆయన. బ్రదర్ ఎలా ఉన్నారు మీరు? చూసారు కదా, ఆ, చూడు. అవునా కదా, మ్మ్. ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఉంటారు కదా. మ్మ్. సో అలా కొంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలను చూసినప్పుడు మనం కూడా ఏంటంటే ఒక డెకరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో మ్మ్. లైఫ్ లో నేర్చుకునే లెసన్స్, మ్మ్. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్, ప్రతి జీవి కూడా ఇంపార్టెంటే. మ్మ్. చిన్న అని పెద్ద అని కాకుండా మీరు అని సంబోధించి మాట్లాడితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది రిలేషన్. బాగుంది బ్రో. మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా. మరి నాగార్జున గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి, ఒక హోస్ట్, బిగ్ బాస్ సీజన్ హోస్ట్. ఆయన ముందు కాలు వేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్? పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? పుష్ప సినిమాకి కాకు సంబంధం లేదండి bro. అదే ఇప్పుడు చాలా మీకు అర్థమైపోయింది నేను మ్యాటర్. అన్నది మీ మీకు పాయింట్. అర్థమైంది కదా మ్యాటర్. నేను అన్న పాయింట్ నేను డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాకు అర్థమైంది. నేను అన్న పాయింట్ మీది. అంటే శివ అది కూడా ఇప్పుడు నా నోరు నా ఇష్టం, నేను ఏదైనా అంటానని కూడా శివ అనొచ్చు. అక్కడ చూడాలి, మీరు సోఫా మీద కూర్చున్నప్పుడు, మీరు కూడా హౌస్ లో ఉండొచ్చారు కదా, ఆ, ఆ. సోఫా మీద కూర్చున్నప్పుడు ఉమ్, ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్లో చాలా ప్లేస్ కన్స్ట్రెంట్ ఉంటుంది. ఉమ్, ఒక ఎడ్జ్ లో కూర్చోవలసి వస్తుంది. మీ సుమన్ శెట్టి గారిని చూస్తే పాపం చాలా ఎడ్జ్ లో కూర్చొని ఉంటారు. ఉమ్, 2, నాకు ఒక మెడికల్ కండిషన్ ఉంది. ఉమ్, ఓకే, మీకు తెలుసో లేదో, నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి నా కాలు కింద కన్నా కూడా పైన ఇన్క్లినేషన్ లో ఉండాలి. ఉమ్, సో ఈ 2 రీజన్స్. ఉమ్. 3, నేను ఇంకొకటి కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకుని కూర్చుంటా. Hmm. డిస్రెస్పెక్ట్ అనేది Hmm. లోపల మనసులో ఏ మూలన కూడా ఉండదు నాకు.
అందరికన్నా ముందు సార్ రాగానే ఫస్ట్ లేచి నుంచునే వాళ్ళు వినరు. కాబట్టి మీరు పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే ఏ వీకెండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూడండి. తక్కువ నా కాలు కండిషన్ బాగోపోయినా నొప్పి ఉన్న ఫస్ట్ లేచి ఆ గౌరవం, మర్యాద, ఆ అభిమానం, ప్రేమ అనేది నా మాటల్లో, నా చేతల్లో కనబడుతుంది. అక్కడ వేరు రీజన్స్ వల్ల మనం కూర్చున్నప్పుడు డ్రెస్ లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప అసలు కామి కాలేజ్ కూర్చుంటే అనేది మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లో కాలేజ్ కూర్చున్నావా, అలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా పట్టించుకోరు. వెరీ సివిలైజ్డ్ అండ్ వెరీ డెవలప్డ్ కంట్రీస్. సింపుల్ లాజిక్. మీరే డెవలప్ అవ్వలేదు, ఇంకా వాళ్ళ గురించి డెవలప్ అయ్యాను అతనంటేనే మీరు తప్పు అంటున్నారు. అక్కడేమో అతనేంటి అదే కాలేజ్ కూర్చుంటాం చాలా బాగుంటుంది. అంటే అక్కడ ఇంగ్లీష్ లో కొన్ని మామూలు డైరెక్ట్ గా ఎఫ్ వర్డ్స్ వాడతారు. అలాంటి వర్డ్స్ అంత డెవలప్ అయింది. అతనంటేనే ప్రతి ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి, అవునా కదా? మంచిగా తీసుకోవాలి. సో మంచిగా తీసుకున్నా కాబట్టి ఎఫ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్లా. ఫారెన్ నుంచి ఎఫ్ తీసుకోవట్లా. ఓకేనా? సివిలైజేషన్ ఎలా ఉంటుంది అక్కడ, సివిలైజ్డ్ ఎలా ఉంటుంది అక్కడ అన్నోన్ పర్సన్స్ కూడా హాయ్ చెప్పుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. మీకు విషయం చెప్పనా సార్, మీరు అడిగారు కదా ఇందాక, మీ కెమెరామ్యాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా ఎవరున్నా సరే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానో ప్రతి ఒక్కరిని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు. సింపుల్. ఓకే, నాకు దాని నుంచి అడగాలని ఉంది. అదే నేను మీ ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నాను. అరే మీరు ఇప్పటి నుంచి అడగలేకపోతున్నారండి శివ, ఎందుకు వణుకుతున్నారా తొనుకుతున్నారా అని అనుకుంటున్నా, అడగాలి మీరు. కమాన్ బ్రో, ఇప్పుడే స్టార్ట్ చేసాం, అప్పుడే నాకు ఫస్ట్ బాల్ నుంచి యార్కర్లు బౌన్సర్లు ఇష్టపడతాను శివ. నేను 6 కొడతాను రెడీగా ఉంటాను. నేను అది ఇప్పుడు నేను ఫస్ట్ డిఫెన్స్ ఆడతాను అనుకుంటారేమో, అవుట్ అయిపోతారు. పిచ్ హిట్టర్ నేను, పిచ్చి ఉంటుంది హిట్టింగ్. మీరు ఈ ఇంటర్వ్యూస్ అంటే లైక్ బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు మీరు మిమ్మల్ని ఇది హుడీ ఇది తీసేశారు, అంటే ఫుల్ గుండు ఉన్నప్పుడు తీసేశారు. గాగుల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ అవన్నీ ఎందుకు, కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో ఉన్న తేజస్ చూడలేనని చెప్పి కాదు. ఎందుకు బ్రో? బాగుందా? ఇప్పుడు చెప్తా, వాస్తవం చెప్తా. నేను వచ్చినప్పటి నుంచి యాక్చువల్గా నాకు కొన్ని ఫిజికల్ కండిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం లేక మీడియాకి గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తాను, నిద్ర లేకపోయినా కళ్ళు బాగాలేదని చెప్పి పెట్టుకున్నాను. ఫస్ట్ రీజన్ స్టైల్ ఫ్యాక్టర్ తో లాగా కొట్టుకొచ్చేస్తున్నాను. అడిగారు కాబట్టి అడిగిన పాయింట్ కాదు కానీ కింద వచ్చిన కామెంట్స్. అరే నేను కామెంట్స్ అడిగే చెప్పే ప్రతి బ్రదర్కి నేను చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ మీరు అడిగింది ఏంటి? నాకు స్పెట్స్ చెప్పా కదా, ఇది ఎందుకు ఇది నేను చెప్తున్నా. ఇది ఒక మేనరిజం లాగా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల నుంచి. ప్లస్ ఈ మధ్య కాలంలో గుండ్ అంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాట్లాడగలను శివ, మీకు తెలుసో లేదో. ఇదే హరిత హరీష్ కాకుండా, హృదయ మానవ్ కాకుండా ఒక 10-20 సంవత్సరాల కింద అయితే ఎదుటి బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని. సోల్ అని తెలుసు కదా, అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడు, పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు. కానీ దానివల్ల ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు, పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, డెవలప్మెంట్ అవ్వకుండా మనిషి లైఫ్ ఎలా స్పాయిల్ అవుతారని నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నాను. కాబట్టి ఆ పరిణితి వచ్చింది కాబట్టి ఎవరిని అనట్లేదు. అది నాకు ఒక సెకండ్ పట్టదు శివ. హెయిర్ తీయడానికి 2 సెకండ్లు కదా, ఎదుటి పప్పు షేమ్ చేయడానికి 1 సెకండ్ పడుతుంది కదా, చేయట్లేదు. అందుకే మర్యాద ఇస్తున్నాను నేను. అందుకే మీరు అని కూడా సంబోధించడం కొన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టాను నేను. ఇప్పుడు మీరు ఈ హుడీ వేసుకోవడానికి రీజన్ మిమ్మల్ని అలా పిలుస్తున్నారు అని, ఆబ్వియస్గా అదొక రీజన్, అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి స్టైల్ ఫ్యాక్టర్, ఒక మేనరిజం మెయింటైన్ చేస్తున్నా. మీరు నమ్ముతారు, ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఛానల్లో ఆటోలో నేను వస్తున్నా, ఓ పక్క నుంచి ఒక అతను వెళ్తూ కూడా మాస్క్ మ్యాన్ కదా, వావ్ వాళ్ళు గుర్తుపెట్టారు, థ్యాంక్ యూ అన్న. సో ఒక బాడీలో లుక్ వచ్చేసింది కాబట్టి అదొక రీజన్ కూడా కారణం. అది మీ బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేనే. కెమెరా. మరి బిగ్ బాస్ హౌస్ లో నా వాటర్ బాటిల్ హెచ్హెచ్ అని రాసి ఉంటుంది. ఓకే, మీకు 3 చెప్పానా? వావ్ సూపర్. ఓకే, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని అర్థమవుతుంది మీరు చెప్పిన ఆన్సర్ లో. మరి మీకు ఎందుకు బ్రో బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరు మీకు స్టాండ్ తీసుకోవాలి? ప్రియా దగ్గర అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అదే చూసారు శివ, ఇలాంటి దోగ్లా పని ఉంటాం సొసైటీలో ఉంటేనే ప్రాబ్లం. స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా? ఉన్నా శివ ఒక మాట అడుగుతున్నా, మీరు నార్మల్ గా మాట్లాడతారు, మీతో మంచిగా మాట్లాడతారు కొంతమంది. శివ నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్, నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు, నేను బయట వెళ్తున్నా, నన్ను ఎవడో వచ్చి పొడిచి వెళ్ళిపోయాడు, మీరు వచ్చి సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా? లేదు, అలాగే లేదు, మిమ్మల్ని నేను కాపాడతాను, అది హ్యూమానిటీ. దాన్ని ఏమంటారు? స్టాండ్ అంటారు, దాన్ని అంటారు. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది. ఓకే, నా విషయంలో పొరడం కాదు, ఎవరో తప్పు చేశాడు, స్టాండ్ తీసుకుంటారా తీసుకోరా?
తప్పు ఉంటే తప్పు అని అది చెప్తా. పర్సనాలిటీ, మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడుతుంది. నేనేం తెలుసా, అదే అంటున్నా మీ పర్సనాలిటీ. నేను అదే చెప్తున్నా. అదే అంటున్నా మీరు అదే అందరితో శివ, మంచిగా ఉంటున్నారు, వాళ్ళనే నామినేట్ ఇదిగో చేస్తున్నారు. మన చెల్లి అయితేనే పక్కన ఆ. ఎవరైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను, ఆ. మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవ్వను అని అంటాం సార్. ఆ. అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతాను. నా విషయం ఏం తెలుసా, ఆ. నా చెల్లి అయినా అవ్వకపోయినా, ఆ. నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా, ఆ. నా శత్రువు అయినా సరే, ఉమ్. నేను స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకుంటా. దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ. అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా. అందుకే కదా నేను డిఫరెంట్ అంటున్నాను. ఆ. మరి మీలా ఉండమంటారు కొంతమందిని. ఎవరు మీరే. ఒకటి చెప్తున్నా, ఉమ్. రైట్ రాంగ్ పక్షం నిలబడాలి. ఉమ్. నేను రైట్ ఏదైతే దాని పక్కన నేను నిలబడమని మీరు అడుగుతున్నాను. నిల్చుంటారు, ఉమ్. వాళ్ళు అలా నిల్చోరు. అందుకే అర్థమైపోయింది. కానీ మీరు వాళ్ళు తప్పు అని నామినేట్ ఇప్పుడు అందుకే చేస్తారు కదా చెప్తున్నాను వాళ్ళని. కదా, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పిఆర్ల వల్ల ఉమ్. వచ్చే ఓట్లు, ఉమ్. అర్థమైందా, వాళ్ళ లుక్స్ వల్ల. ఉమ్. నాకు ఏం పిఆర్ లేదు, ఎటువంటి కొలాబరేషన్ లేదు, ఎవరిని నోరు తెరిచి ఓట్ వేయమని కూడా అడగలేదు. ఉమ్. అగ్ని పరీక్షలో ఫార్మాట్ లో ఒక్కసారి అది తప్పదు అనుకున్నప్పుడు అడిగాను తప్ప ఉమ్. ఎవరిని అడగల. మా ఫాదర్ కూడా ఓటేయద్దని చెప్పాను. ఉమ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఓకే. బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నా తెలుసా, ఉమ్. ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం, ఉమ్. నేను పాయింట్స్ పెట్టే విధానం, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యూన్, ప్యూర్ హార్ట్, Yeah. పియుఆర్ఈ, ఉమ్. పూర్ హార్ట్ కాదు. ఉమ్. అర్థం కాల. ఉమ్. సో దిస్ ఇస్ మీ. నేను చెప్తున్నా కదా, కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి, ఉమ్. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, ప్రెషియస్. ఉమ్. సో ఎక్కువ దొరకవు. సో ఉమ్. ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా ఓటు అడగకండి జనాలని? ఇంట్లో వాళ్ళంటే అంటే మీ ఆ ఇంట్లో క్వశ్చన్ చాలా కరెక్ట్ గా ఉంటే ఎవరని మీ specify- వైఫ్ గారు కానీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి కానీ ఓటు వేయండి అని ఎవరిని జనాలను అడగకండి అని చెప్పారు. నేను ఇంట్లోంచి వెళ్ళే వరకు ఉమ్. నేను ఎవరిని ఓటేయమని అడగల, ఉమ్. ఓటేయమని అడగద్దని కూడా చెప్పాను. చెప్పారా? ఇంట్లోంచి వెళ్ళే వరకు. మరి హౌస్ తర్వాత బయట, అది చెప్తున్నా కదే, ఉమ్. నేను ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలియదు. మరి అది మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్స్టా? ఎవరు ఏ డేట్ లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ, ఉమ్. నేను మెయిన్ హౌస్ లోకి వెళ్ళక ముందు ఉమ్. నా ఆధ్వర్యంలో ఉన్నంత సేపు వరకు నేను ఎవరిని ఓటు అడగలేదు. ఉమ్. ఈ విషయం వచ్చింది కదా, ఒక విషయం చెప్తా శివ, మోస్ట్ పర్సనల్ విషయం, చాలా మంది తెలియదు. ఉమ్. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు, ఉమ్. మాకు డేట్ ఇచ్చారు ఉమ్. ఫస్ట్ న. ఉమ్. ఆ టైంకి నేను వెళ్ళలేకపోయా. ఉమ్. మనకి నిమజ్జనం హడావుడి కూడా నడుస్తున్నాయి కదా ఆ టైంలో, ఉమ్. వినాయక చవితి. ఉమ్. ఉమ్. వెళ్తున్నా కారులో నేను, ఉమ్. ఆ టైం వర్షాల టైం కూడా. ఉమ్. వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒక ఆయన కాల్ చేశారు. ఉమ్. కాల్ చేసి, నాన్న హృదయ మానవ్ హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడచ్చు కదా. ఉమ్. ఓకే, చుట్టాలు అవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకు అసలు ఇంటి పేరు ఉమ్. ఏం లేదు, నా క్యారెక్టర్కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్నర్ వచ్చినాక హరిత హరీష్ గారు. అవునా, నేను మనిషిని, ఇండియన్ని రెండే నమ్ముతా బలంగా, ఇంకేం నమ్మను నేను ఉమ్. స్ట్రాంగ్గా. ఉమ్. అలాంటిది ఈయన సలహా ఇస్తున్నప్పుడు ఉమ్. ఆయన సాఫ్ట్గా స్మార్ట్గా ఉమ్. తర్వాత మాట్లాడదాము నేను వెళ్తున్నానని చెప్పాను. ఉమ్. తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్లో ఏమన్నది సార్, 43 సంవత్సరాల నా లైఫ్, ఊహ వచ్చినప్పుడు నుంచి ఎలా బతుకుతున్నా, నువ్వు నన్ను నాకుగా చూసి ఓటు ఎవరన్నా వేస్తానంటే వేయమను, నీకు కొడుకుగా అభిమానం ఉండి నేను ఎవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వేయి, ఉమ్. లేదని నువ్వు కూడా ఓటేయద్దు డాడీ, ఉమ్. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు, ఫోన్ పెట్టేసా. ఇది మా ఫాదర్ జూన్లో ట్రీట్మెంట్ చేయించుకున్న మా ఫాదర్ని ఉమ్. 2 నెలలు తిరిగేలోపు ఇలా మాట్లాడారు. దట్ ఈస్ మీ. ఓకే. మరి అంత నిబద్ధతో ఉంటా. మరి ఓటు వేయమని అడిగిన తర్వాత కూడా మీకు ఓటు వేయకపోవడం కారణం ఏంటి? నేను నచ్చలేదేమో, అర్థం కాలేదేమో జనానికి. మరి ఆ రోజు రెండిట్లో అగ్ని ఏదో పరీక్షలో నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు, ఈ రోజు ఎందుకు నచ్చలేదు? అదే అంటే మెగాస్టార్ అగ్ని పరీక్షలోనే మీరు చిరంజీవి mask అంటే వేసుకుని ఇష్టపడ్డా. నేను అదే చెప్తున్నా బ్రదర్, మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అన్ని అంతే కలెక్షన్స్ రావు కదా. ఉమ్. అవునా, ఉమ్. కొన్నిసార్లు కొన్ని నచ్చితే కొన్ని నచ్చకపోవచ్చు. ఉమ్. సో ఈసారి అంటే మీ హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు, అది చెప్పలా. ఆ. రాంగ్ ఇంటర్ప్రిటేషన్, ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి ఆహా. అర్థం పట్టేలాంటిది సినిమా. ఇప్పుడు సినిమా యాక్టింగ్ Okay. చేస్తారు, యాక్టర్స్ ఉంటారు. ఉమ్. అంటే మీరు అగ్ని పరీక్షలు చేసింది యాక్టింగ్, అగ్ని పరీక్షలు ఏముంది, ఇక్కడే ఉంది. బిగ్ బాస్ లో అగ్ని పరీక్షలు అదే అగ్ని పరీక్ష ఎలా ఉంటది, మన 16 hours 14 hours ఉంటాం మనం, ఇంటికి వెళ్ళిపోతాం, వస్తాం మరుసటి రోజు. అగ్ని పరీక్ష కంటిన్యూస్ గా టాస్క్ నడుస్తాయి. ఇక్కడ టాస్క్ తో పాటు మనకు ఒక పర్సనాలిటీ కూడా కనపడుతుంది. 24/7 ఉంటాం మన ఇంట్లో. అవునా, సో మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనం తప్పదు, మన ఫ్యామిలీతో మాట్లాడడం. అవునా కదా, అంటే మీ రిఫ్రెష్ అవటానికి ఉండదు. అవును. సో కంటిన్యూస్ గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి, బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి, ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైం టాస్క్ నడుస్తుంటాయి. అంటే మీ పర్సనాలిటీ జనాలకు నచ్చలేదు అంటారు. మీకు అదే చెప్తున్నా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఓకేనా, ఇంటర్ప్రిట్ చేసి నా మాటలు నా నోట్లోంచి రాని మాటలు మీ నోట్తో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, బట్ నేను చెప్తున్నాను కదా. సో ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీక్ లోనే వీకెండ్ లో
చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయ్యింది. నేను అనని పదాలు నేను అన్నానని, ఓకే నన్ను అన్న పదాలు అసలు మాటలే కాదని, తర్వాత ఒక యాక్షన్కి రియాక్షన్ కూడా వక్రీకరించి నేను అది కాందని హీనంగా చూస్తారని 4 రకాల ముద్దలు పడినాయి. అగ్ని పరీక్షలో ఎవరు ఎఫెక్ట్ అయినంత ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే నేనే. కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా, వైఫ్ బీటర్ అని పోటీ అయింది. అప్పుడు లాస్ట్ టైం మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా. నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారు నేను ప్రెస్ దాంట్లో ఫస్ట్ పాయింట్. దాన్ని నేను బాస్టర్డ్ అనిపించుకున్నా. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్డ్ అంటే మా మదర్ ఏం చేశారు, ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం, ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది. నేను ఎవరికి ఇంటర్వ్యూ అన్నానంటే మీడియా మిత్రులు కొంతమంది లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మీరు, మీ వాయిస్ వినిపించాలి, మీ ఛానల్లో కూడా మాట్లాడలేదు మీరు, ఎక్కడ మీకు ఆ ధైర్యం ఏంటి అన్నప్పుడు ఓకే, ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కానీ అప్పుడే మాట్లాడారు. మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, అవునా కాదు? ఆ ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేమని అడగడం చూసారా? మీరు కావాలని తీసుకుని చూడండి. నేను డిజర్వింగ్ అనుకుంటే రైట్ అనుకుంటే ఓటేమని చెప్తా తప్ప నేను ఎవరిని అడగను అని చెప్పాను కదా, అదే మాట కట్టుబడి ఉన్నాను కదా, అది అయిపోయింది. దాని తర్వాత ఈసారి 4 ముద్దలు పడ్డాయి. బ్రదర్ మన చట్టాలు చెప్తాయి ఏంటి తెలుసా, 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదని, కానీ ఈసారి నిర్దోషికి 4 శిక్షలు ఒకే రోజు పడ్డాయి. అయినా స్టిల్ శిక్ష ఏంటి, ఏది రెడ్ ఫ్లవర్ అని నేను ఎవరిని అనలేదు. ఒకళ్ళు మాట్లాడుకో మీ తర్వాత మీకు తెలుసో లేదో ఒకసారి ఇది కూడా రెడ్ ఫ్లవర్ ఏ సిచ్యువేషన్ లో అన్నారు ఒకసారి చెప్పండి. అదే చెప్తాను కదా, మీకు కన్స్ట్రక్ట్ గా 2 విషయాలు క్లబ్ ఒకదానికి ముడిపడి ఉంటాయి. నేను చూసాను, మీరు ఏం చూసారో ఇంకా క్లియర్ గా చూడలేదు. ప్రియా ఇలా ఇస్తుంది రెడ్ ఫ్లవర్ ఇస్తానని ఈ మూక అంటది, అప్పుడు మీరు ఏమన్నారు? నార్మల్గా ఏమన్నారు? రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు, ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప నేను ఇమాన్యుయల్ రెడ్ ఫ్లవర్ అనలా. రెడ్ ఫ్లవర్ ఆయన కరెక్టే ఇది అని అన్నారు. సరే ఓ పని చేద్దామా శివ, ఓ పని చేద్దామా, నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను. నేను కరెక్ట్ అయితే జస్ట్ నా 10,000 రూపాయలు ఇవ్వండి, మీరు కరెక్ట్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తా. నా దగ్గర 10,000 బ్రదర్, నేను 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నా, మీరు 10,000 ఇమ్మంటున్నా. నా దగ్గర లేవు. అదే బ్రదర్, గట్ కాస్తే దమ్ముంటే, గట్స్ ఉంటే, వెన్నుపోస్తుంటే, దమ్ముంటే, తినేది ఉప్పు కారం అయితే ఈ ఛాలెంజ్ రెడీ అవ్వాలి. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నాకు, నేను ఎవరిని కూడా అన్న మనిషిని, మీకు అర్థమైంది కదా పర్సనాలిటీ, నా నోటముట ఈ మాట వచ్చిందా అని చెప్పి నేను సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ అన్నా. అప్పుడు మొత్తం కాంటెక్స్ట్ తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత బ్రదర్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫుటేజ్ ని నేను సేకరించి నాకు సంబంధించిన వాళ్ళు స్లో మోషన్ లో వినిపించారు, క్లియర్ గా నాకు అర్థమైంది కదా. చెప్పండి. యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద వెళ్ళిపోతా అంటే మీరు స్టాండ్ ఉండాలి శివ. బ్రో నేను అదే స్టాండ్ లో ఇంకా ఇదే అన్నారు ఇందాక స్టార్టింగ్, నేను అతను ఇది అన్నప్పుడు మన వాళ్ళు శివ ఇంకా 4 రోజులు ఫేస్ చేయలేదు అనుకో. బ్రో వినండి, అర్థం కాదు, ముందు దాని గురించి మాట్లాడుకోవాలి కదా. అదే ఛాలెంజ్ మీకు ఓకే గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు దీని గురించి మీరు విన్నారు, ప్రియా ఇలా జరిగింది అని అన్నారు కదా, దానికి ఓకేనా? ఒక్క నిమిషం, అది కంప్లీట్ అయిపోతే ఒక్క నిమిషం ఉండదు. నేను ఛాలెంజ్ రెడీ, ఎందుకంటే నా దగ్గర 10,000 లేవు కాబట్టి. ఓకే క్లారిటీ. అదేం బ్రదర్, అంత శాలరీ తీసుకుంటున్నారు, ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు, యూనో యాంకర్ శివ అంటే మంచి రెప్యుటేషన్ ఉంది. 10,000 రూపాయలు ఎంత మీకు జుజీబీ, చెప్పులు కొనుక్కున్నంత అవ్వదు, మీ డ్రెస్ అంత అవ్వదు, స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ. చిన్న పాయింట్ ఏం శివ వెనకడిగేటమ్మా, అరే మాట తప్పరు మడం తిప్పరు అనుకున్నా శివ భయపడ్డారు ఏంటి పాపం. సరే ఓకే, ఇది కాదు, ఇది రూల్ అవుట్ అయిపోయిందా? ఇది రూల్ అవుట్ అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్ వెళ్దామా? నేను పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు రెడ్ రోజు, రెడ్ రోజ్ కాదు, రెడ్ ఫ్లవర్. మీరు ఇందాక ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఒకటి అన్నారు, మన వాళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరు అన్నారు కదా, ఏకవచనం అని అన్నారు కదా. మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్ లో ఎందుకు అన్నారు బ్రో? గులాబీ ఫ్లవర్ అని చెప్పి రోజు పువ్వు అనొచ్చు కదా, ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు? వేరే వాళ్ళు చదువుకున్నారు, అదే చెప్తున్నా, వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేసి. ప్రియా రెడ్ ఫ్లవర్ అందా? అక్కడ ఎవరు మాట్లాడారో తెలియదు, నేను అదే చెప్తున్నా కదా, అంత ఫుటేజ్ దొరకలా. అక్కడ మాట్లాడుకున్నారు, అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు, తెలియదు కదా. ఇప్పుడు కాయిన్ రెండో సైడ్ మొత్తం వినండి. మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది, మేము ఆ ప్లాన్ చేసుకోవాలి సరదాగా, వీళ్ళందరూ స్కిట్ అన్న. లైఫ్ లో ఎప్పుడు స్కిట్స్ నేను రోజు యాక్ట్ చేయలేదు. ఏది శ్రీజ నా కూతురు, నేను తండ్రి, మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ మ్యారేజ్ బ్రోకర్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవన్, తర్వాత ప్రియానేమో
పెళ్లి కొడుకు తల్లి ఇలా ఊరు ఫారెన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుని ఏదో జరుగుతుంది. ఇక శ్రీజ గొంతు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆ టోన్. ఇక దాంట్లో నేను మాటగారిని కాబట్టి ఇంప్రూవైజ్ చేసుకుని ఒక స్కిట్ లాగా చేస్తాను. అప్పుడు మేము ఓనర్స్ గా ఉన్నాం. టెనెంట్స్ గా బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్నగా అయినా కొంటి చేష్టలు చేస్తూ రీతు లోపలికి తొంగి లోపలికి చేయటం. ఈ లోపల ఇమాన్యుల్ తర్వాత కొంతమంది ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది. చాలా హడావుడి కంగారు ఉంది. ఆ టైంలో ఇమాన్యుల్ ఏం మాట్లాడారో నాకు రిజిస్టర్ అవ్వలేదు, నాకు తెలియదు. ఓకే, అయిపోయింది. తర్వాత ఫుడ్ పెట్టుకున్నారు అందరూ. నేను తినే ఫుడ్ కూడా తినకుండా నేను వదిలేసేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం ఆ పీసెస్ వదిలేసాను. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరు ఫుడ్ అక్కడ వదిలేసేసి ఎవరి హౌసెస్ లోకి వెళ్ళిపోమన్నారు. అప్పుడు ఆటోమేటిక్ నచ్చక అర్థమైందా, అది కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్ ఫీల్ చేశారు. అది మీకు మొత్తం అర్థం అవ్వాలి కదా, కాంటెక్స్ట్ అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమైపోవాలి కదా. సో ఆ టైంలో ఫుడ్ నోటిగా లాక్కున్నారనే ఉద్దేశంతో నేను స్టాండ్ తీసుకున్నాను, కొంచెం ఎమోషనల్ అయ్యాను. అది అయిపోయింది కదా. దాని తర్వాత ఎమోషనల్ అయ్యా. దాని తర్వాత నేను ఛాలెంజ్ కూడా చేశాను. దాని తర్వాత కొంత టైం ఇచ్చారు బిగ్ బాస్. దాని తర్వాత ఎవరికాల ఫుడ్ అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం ఫుడ్ బేస్ చేసిన ఫార్మాట్ నాకు తెలియదు కదా, ఇలా నడుస్తుందని. మాకు లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు, వాళ్ళకేమో పాపం నార్మల్ ఫుడ్ ఇది పెట్టారు కదా. నేను వాళ్ళ వైపు ఫేస్ చేసి కూర్చున్నాను. ఫస్ట్ ఆ ఫుటేజ్ దొరికితే కూడా చూడండి. అది చూస్తాం నాకు ఇష్టం లేక ఫోన్లో ఏదో ఫుడ్ తింటున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ తో నేను ఇటు సైడ్ వచ్చి కూర్చున్నా. మరి ఈ డైరెక్షన్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా కూర్చుని ఉన్నారు. ఓకే, ఇలా ఉంది పొజిషన్. కూర్చుని ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అసలు చాలా సైలెంట్గా ఉన్నా, మీరు కావాలని చెక్ చేసుకోండి, నేను ఎంతైనా సరే చాలా సైలెంట్గా ఉన్నా. వీళ్ళు మాట అనుకుని దేవర్ పుల్లింగ్ దేర్ లెగ్స్. ఏమనని, మా సాంబార్ చాలా బాగుంది, మా ఆలు కర్రీ బాగుందని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమో అరే మా దగ్గర బ్రౌనీ వచ్చింది చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఒకళ్ళు ఆట పట్టించుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో సరదాగా జోవెల్ గా మాటలు జరుగుతున్నాయి, అటు ఇటు మాటలు వెళ్తున్నాయి. ఆ ప్రాసెస్ లో ఎవరన్నారు ఏదో ఫ్లవర్స్, మన ఇమాన్యుల్ బ్రదర్, నాకు ఎగ్జాక్ట్ గుర్తుంది ఫ్రాంక్ అది ఆ కాంటెక్స్ట్. ఇమాన్యుల్ బ్రదర్ ఫ్లవర్ ఆడటం ఏదో, ఇక్కడ ఎవరో దాని ముందు రెడ్ ఫ్లవర్ అని ఏదో మామూలుగా మాట్లాడితే అక్కడ ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్ ని యాజ్ రీజన్ నేను ట్రాన్స్లేట్ చేశా. ఆ బిట్ వరకు మా వాళ్ళు తీశారు, దాన్ని ప్రొక్యూర్ చేశారు. నా నుంచి ఏం వచ్చింది, ఎందుకంటే ఆ రోజు హోస్ట్ గా చూపించినప్పుడు నేను అసలు నా నోటెంబర్, ఎందుకంటే నేను ఇంటెన్షన్ గా ఉంటే యాక్సిడెంటల్ గా ఉంటే ఎక్కడ చోట రిజిస్టర్ ఉంటుంది ఫ్రేమ్ లో. లేదు, ఇది నా నోటెంబర్ వచ్చింది, నేనే అన్నానా, ఐ గివ్ అప్ అని చెప్పాను. ఐ స్టిక్ టు మై స్టాండ్. దాని ముందు మధ్యాహ్నం తను గుండంకులు అన్న విషయం నాకు తెలీదు. ఈ రెడ్ ఫ్లవర్ కాంటెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ గా గుండంకులు అన్నానంటే అసలు రెడ్ ఫ్లవర్ అసలు ఎవరికి రిజిస్టర్ అవ్వాలో గుర్తులేదు. అక్కడ గుండంకులు అనగానే అప్పుడు నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను సీరియస్ అయ్యాను. వెంటనే ఇమాన్యుల్ బ్రదర్ వచ్చేసేసి అన్న సారీ అన్న, నా ఉద్దేశం అది కాదంటే సరే ఓకే అలా మాట్లాడద్దని చెప్పాను. అయిపోయిన ఒక 5 minutes 10 minutes తర్వాత వెంటనే బిగ్ బాస్ ఏం చేశారంటే అక్కడ అంతా కూడా వచ్చి మార్నింగ్ అంతా చేసి పడేసేసారు కదా, అంతా ఈ మెరుపులు ఏదైతే ఉన్నాయో వాట్ యూ కాల్ గ్రఫిటీ కదా, ఏదైతే ఉందో పడేసేసారో క్లీనింగ్ చేసేసారు. ఎంత టైం పడుతుంది, నేను అప్పుడు హౌస్ క్లీనింగ్ మానిటర్, నా దగ్గర వర్క్ చేస్తుంది ఇమాన్యుల్. ఓకే, టెనెంట్ గా వచ్చి వర్క్ చేయాలి కాబట్టి. అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నారంటే బ్రదర్ కొంచెం కొంచెం చూసి చెప్పండి, ఇంత టైం తొందరగా అవ్వదు, అది చాలా ఉందని అన్నప్పుడు ఇమాన్యుల్ అన్నాను, బ్రదర్ ఇందాక మీరు మాట్లాడిపో చూసి మాట్లాడాల్సింది అని అన్నా. దానికి అప్పుడు వెంటనే దానికి సారీ చెప్పింది దాన్ని కూడా మీన్ చేయకుండా ఆర్గ్యుమెంట్ ఓవరాల్ గా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడతో అయిపోయింది ఆ విషయం, దాన్ని ఫర్దర్ డ్రాగ్ ఆన్ చేసుకోవాలి. వీకెండ్ వచ్చిన తర్వాత ఈ లోపల ఏమైంది, నైట్ నాకు మనీష్ చెప్పారు, సార్ మీరు ఇప్పుడు ఇంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు, తన మధ్యాహ్నమే మాట్లాడారు కదా మాట అన్నారు అన్నప్పుడు ఇమాన్యుల్ కూడా నేను మధ్యాహ్నం మాట్లాడి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే, నువ్వు మధ్యాహ్నమే మాట్లాడావా, మీరు మధ్యాహ్నమే మాట్లాడారా, ఎంత ధైర్యంగా చెప్తున్నారా విషయం, ఆ చనువు ఉందా మీకు, ఆ ఫ్రీడమ్ ఇచ్చానా, ఇవ్వలే కదా. ఎవరినైనా ఇక్కడ పెట్టుకుంటే ట్రై చేస్తా, ఇక్కడికి ఎక్కించను శివ, చాలా సింపుల్ చెప్తున్నా. అది మా ఫాదర్ కూడా మాట్లాడారు, చాలా సింపుల్ చెప్తున్నా కదా, దట్ ఈస్ మై పర్సనాలిటీ అంతే. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చితే ఇక్కడ వరకే ఉంచుతా, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా, ఎవరైనా గుండెల్లో పెట్టుకుంటా, గుండె మీద ఎక్కించి డాన్స్ చేయించుకోను. మరి మీరు గుండు అనుకున్నారు, గుండె మీద కంటే ఇది మాట్లాడే డైలాగ్ అంటే మీద ఎత్తి మీదకి ఎక్కి డాన్స్ చేయనివ్వను. మీరు గుండె అనుకున్నారు బ్రదర్, గుండె మీద ఎక్కించుకున్నారు, గుండుకి మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టద్దు అన్నప్పుడు ఆటోమేటిక్ గుండు అన్నారని చెప్పి తీసుకోవద్దు, అది సామెతలో వాడే పదాలు కదా, ఆ సామెతలో పదాలు కాబట్టి బాడీ షేమింగ్ అనే వైఫ్ గారు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నారు, మా హరీష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉంటదండి, మంచి జోయల్ గా ఉండే పర్సన్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంత జోయల్ గా ఉండే పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోనే ఎవరో ఏదో గుండంకులు అని కానీ లేకపోతే ఏదో అంటే శివ ఒకటే మాట్లాడుతాను, బిగ్ బాస్ లో మీకు రూల్స్ తెలుసు కదా, కాంట్రాక్ట్ ఏమిటో తెలుసు కదా, మనిషి రంగు, అవతారం,
ఓకే, Hmm. క్యాస్ట్, రిలీజియన్, నేషనాలిటీ విషయం మీద ఎటువంటి కామెంట్స్, డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ అది చేయకూడదు. లోపల కూడా ఉంటది రూల్స్ బుక్ లో. అది సొసైటీలో కూడా ఉంటుంది, అవును కదా, అవును కొంత మెయింటైన్ చేసుకోవాలి కదా. అవును. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఒకళ్ళు నాన్ సెన్స్ మాట్లాడినప్పుడు నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా మెయింటైన్ చేయను, ఉమ్, అర్థమైందా. ఉమ్, నవ్వుతా, Hmm. నవ్వులు పాలవటానికి మాత్రం రెడీగా ఉండను, ఉమ్, అర్థమైందా. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్మోస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటాను నేను. ఉమ్. అది మీరు కాదు, దేవుడు వచ్చినా, మా అది, ఫాదర్ వచ్చినా, హరిత వచ్చినా అదే మెయింటైన్ చేస్తాను. పోనీ మీకు ప్రేమ లేదు మీ పేరెంట్స్ మీద? ఓరే ఎంత ప్రేమడో తెలుసా, ఆ. ప్రేమ కన్నా కూడా నేను మీకు చాలా, అదే అంటున్నా, మీకు నాకు ప్రేమ మాట కన్నా కోపం పట్టింపు ఎక్కువ. మాట పట్టింపు ఎక్కువ, ఆ? మాట పట్టింపు ఎక్కువ. ఆ. నా ఫీలింగ్స్, ఎమోషన్స్ అని కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. ఉమ్, ఉమ్. నా ప్రేమే అంత అలాగే ఉంటది, నా యా. కోపం అంతే అదే ఉంటది, అన్న ప్రతిది కూడా విత్ కన్విక్షన్ తో ఉంటది. హరీష్ గారు, నేను అదే అంటున్నాను. మీరు ఏమంటున్నానంటే మీరు అనుకుంటుంది, మీరు చేస్తుంది అంతా మీకు రైట్, ఉమ్, కానీ అది పక్కలకు రైట్ కాకపోవచ్చు. కాకపోవచ్చు, దాని అన్నా ఇంకొకటి కదా, అంటే వాళ్ళు నాలా అదే ఉండాలనుకోవట్లా. ఇప్పుడు నిజంగా నేను నామినేషన్ అయిపోయినాక, నేను మాట్లాడదు. సారీ మీరు మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి ప్లీజ్. అదే మరి ఇలా అవుతుంటే భలే నవ్వుతారు దీనికి చిన్నపిల్లలాగా, భలే బాగుంది, చిన్న బోసినవిలాగా. చెప్పండి. Thank you. ఇప్పుడు మీకు రైట్ అనిపించవచ్చు, Correct. కానీ పక్కోళ్ళకి రైట్ అనుకోకపోవచ్చు. Correct. కానీ మీరు నేనుంటున్నట్టే హౌస్ మేట్స్ అందరూ ఉండండి అని అనుకోవడం తప్పు కదా. ఎందుకంటే నేను అదే చెప్తున్నా ఆబ్వియస్ గా తప్పే, కదా. ఆబ్వియస్ గా తప్పే. అంటే మీరు తప్పేగా. కొన్నిసార్లు నేను చెప్తున్నా, నేను కూడా మనిషి, నేను కూడా ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూసేది నా పర్స్పెక్టివ్, నా కళతో చూస్తా కదా. No. ఇక్కడ 6 అయినప్పుడు వాళ్ళకి 9 కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇది house లో కూడా చెప్పారు. అదే చెప్తాను, 9 6 రైట్ అన్నప్పుడు అది చెప్పలేము కదా. ఇద్దరు కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, ఇద్దరు రాంగ్ అయ్యి ఉండొచ్చు కదా. నేనేంటంటే కానీ మీరేమంటారు, నేను రిలేషన్స్ మెయింటైన్ చేస్తే నేను ఎలా ఫీల్ అవుతానంటే, కానీ మీరేమంటారంటే Hmm. ఇదే 6, ఇది 6, ఇది 6 కాకపోతే వాళ్ళతో ఫైట్. సరే సరే, నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు రీతును పవన్ మధ్యలో రిలేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తుందా? వాళ్ళకి నిజం అవ్వచ్చు, మీకేమనిపిస్తుంది? లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. లవ్ చేసుకున్నారు మీకు అనిపిస్తుంది కదా. నవ్వుతున్నారు చూసారా, నా నవ్వు కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సరే, కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్, అది ఏ ఎమోషన్, మన సినిమాల్లో కూడా చాలా ఎమోషన్స్ పండిస్తారు, కానీ కొన్నిసార్లు కళ్ళము నీళ్ళు వస్తే కొన్నిసార్లు నీళ్ళు రావు, అవునా కదా. మనం చెల్లించాం, దాని కారణం ఏంటంటే ఆ ఎమోషన్ ప్రాపర్ గా పండితేనే అది నిజం అనిపిస్తుంది, లేదా నిజం అనిపించదు. ఇవాళ రోజు కూడా టైటానిక్ మూవీ చూస్తే నీళ్ళు వస్తుంటాయి, ఆ నలుగురు సినిమా చూస్తుంటే నీళ్ళు వస్తుంటాయి, కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు కళ్ళంటే నీళ్ళు రావు. అదే అంటున్నాను, ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను. బిగ్ బాస్ సీజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు, చాలా మంది ఏడ్చారు, కానీ నేను ఉన్న 100 రోజులు నేను ఏడవలే. అలానే సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఎమోషన్కి ఏడవడు, సినిమాని ఎంజాయ్ చేస్తాడు, కానీ ఆడు ఏడవలేదు కదా, అక్కడ సీన్ పడలేదు అని కూడా మీరు తప్పు. అది ఎందుకంటే అది ఎమోషనల్ క్వశ్చన్స్ కొంతమంది ఇండివిజువల్గా వేరుగా ఉంటాయి. అది ఎమోషనల్ క్వశ్చన్స్ అంటారు వాళ్ళు, అవి వేరుగా ఉంటాయి. సో డెఫినెట్గా కొన్ని విషయాలు నేను ప్రతిదీ మనం రైట్ అనుకుంటాం తప్పది. నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు, అదే చెప్తున్నా కదా. నేను అదే చెప్తున్నా కదా, కొన్ని విషయాలు నేను డిప్లొమాటిక్ గా రేషనల్ గా ఆ గ్రౌండ్స్ వదిలేస్తాను. స్టార్టింగ్ లోనే ఎందుకు ఫ్యామిలీని మిస్ అవుతున్నారని, ఎలా ఉన్నావు అని చెప్పి వెళ్ళి కెమెరా మాట్లాడి సార్ రెండో రోజా సెకండ్ డేనే వెళ్ళిన హౌస్ లోకి వెళ్ళిన సెకండ్ డేనే హరిత నాకు నిజంగా గుర్తులేదు. బట్ ఒకవేళ నేను హరితాన్ని మిస్ అయినట్టు మాట్లాడుంటే మీకు విషయం చెప్పాలి. హరితకి నాకు 20 సంవత్సరాల పరిచయం. ఓకే, హరిత సింగిల్ గా ఉంటారు, వాళ్ళ ఫాదర్ మదర్ కొంచెం దూరంగా ఉంటారు. ఓకే, హరితతో మాట్లాడకుండా ఇన్ని సంవత్సరాల్లో ఉండటం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్ లో. ఈ బిగ్ బాస్ లో నాకు అసలు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫుడ్ కాదు, బట్టలు పంపించకపోయినా గోక్కునేవాడు, అవసరం అయితే నేను సంజన బట్టలు వేసేసుకున్నాను, అవసరం అయితే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇచ్చేవాడిని కరెక్ట్ గా. అసలు నేను చాలా క్రేజీగా చేయగలను, కానీ ఏంటంటే ఒక స్టేచర్కి వచ్చేసాం కాబట్టి, లైఫ్ లో ఒక ఏజ్ లో ఉన్నాం కాబట్టి కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, కొన్ని ఆ నాటినెస్ ఇవన్నీ పూర్తి చేసాం. హరితతో మాట్లాడుకున్నది ఇందే కాబట్టి, అంటే మా మధ్య, అందుకే హరిత హరీష్ నేను క్యారీ చేస్తా, మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి ఒకళ్ళు మిస్ అయ్యి మాట్లాడి ఉండొచ్చు, నాకు గుర్తులేదు. బట్ మీరు చెప్తున్నా చూసారు కాబట్టి నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకు ఇచ్చి నేను ఆమోదిస్తా. కరెక్ట్. సంజన గారు మొన్న లైక్ నేను మా 5 సంవత్సరాల పాప బాబుని వదిలేసి వచ్చా, లైక్ పాప బాబు ఇంటికాడ వదిలేసి వచ్చానంటే, నేను మా వైఫ్ని ఇంటి దగ్గర ఆ కంపారిజన్ ఏంటి బ్రో, అది కరెక్టా? నేను లాస్ట్ టైం మీరు అడిగితే మీకు పిల్లలు ఉన్నారని కొంతమంది మీరు అడిగారు, నాకు గుర్తులేదు. కొంతమంది అడిగినప్పుడు నా వైఫే నా కూతురు అని చెప్పారు, అవునా? ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెప్పేస్తే, ఇక్కడ అదే ప్లేస్ లో హరిత ఉంటే, ఓకే, హరిత అనొద్దు, అక్కడ హౌస్ లో కూర్చొని అందరు మీరు కూడా ఉన్నారు కదా, మనందరికి ఏదో ఒకటి ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది, ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అందరూ మనం సాక్రిఫైస్ చేసే వస్తాం కదా.
ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, మాతృత్వం అనేది చాలా గొప్ప విషయం, ఉమ్, అవునా? ఉమ్, ఒక బేబీ మదర్ బాండింగ్ ఫార్మ్ అయ్యేది ఉమ్, ఆ ఫీడింగ్ ఫేజ్ లోనే కదా. ఉమ్, ఓకే, ఇప్పుడు ఆమెకి ఏమైనా డబ్బులు కొరత, ఉమ్, ఫైనాన్షియల్ వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఉమ్, అవునా? ఉమ్, నేను హరిత ఆ ప్లేస్ లో ఉంటే హరితని సమస్య లేదు పంపించాను, ఎందుకంటే ఉమ్, మదర్లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్, ఆ టైం అది డ్యూరేషన్, ఉమ్, పంపించాను. ఉమ్, ఇప్పుడు ఆవిడ దాన్ని ఒక ఎంపతియో లేకపోతే సింపతియో కోరుకుంటూ తను చెప్తున్నప్పుడు, తన నేనే సింపతి అని ఎలా అంటారు నేనే నా మీరు? లైఫ్ అన్నప్పుడు, అదే అక్కడ ఉన్న అన్న, మిగతా 12 ఇదే కంటెస్టెంట్స్ అన్న. 13 మంది అలా అందరూ కూడా ఉమ్, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఏదో సాక్రిఫైస్ చేసుకుని వస్తారు కదా. ఉమ్, ఇప్పుడు ఆవిడే చెప్పారు, ఉమ్. వాళ్ళ బేబీని చూసుకుంటాం కోసం వాళ్ళ హస్బెండ్ 13 మందిని పెట్టొచ్చాను, అంతమంది సరంజామా చేసి వచ్చాను అన్నారు. ఇంతమంది కానీ పెట్టొచ్చినా ఒక కానీ కానీ గుర్తొస్తారు కదా కానీ బ్రో. కానీ కానీ హరితాను చూసుకుంటాను కోసం, హరిత నా బేబీ, హరితాను చూసుకుంటానికి ఎవరు లేరు. ఉమ్, ఉమ్, హరిత 2-3 రోజులు ఏడుస్తూనే ఉన్నారంట, ఉమ్, చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఉమ్, అర్థం కాలే, నిజమైన అగ్ని పరీక్ష హరితకు అప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు వచ్చి తన వాయిస్ రేస్ చేసి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టారు. ఉమ్, అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ మీడియా ఛానల్ ఉమ్, హూ హ్యాస్ గివెన్ దట్ స్పేస్ టు ఎక్స్ప్రెస్ హర్ వ్యూస్. ఉమ్, ఉమ్, అది. సో ఇప్పుడు అర్థమైందా, ఉమ్. పాప అన్నప్పుడు 5 సంవత్సరాలు ఏమైనా వస్తారు ఆ ఎమోషన్. అంటే సరే, సరే ఏమో మేబీ అంటే వాళ్ళు కన్నా ఇది దే ఆర్ కదా, వెరీ వెల్ సెటిల్డ్ శివ, ఎంత ఆవిడే వెల్ సెటిల్డ్ చెప్పారు. అంటే ప్రేమ See, ఉంటది అంత కదా బ్రో. అంత ఏం ప్రేమ జరుగుతుందో ఉన్నప్పుడు బేబీని వదిలేసి రావటం ఎందుకు? మరి మీకు అంత వచ్చి ప్రేమ, మీ బ్రేక్, వైఫ్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరెందుకు బిగ్ బాస్కి నేను వచ్చారు? అదే చెప్తున్నా. ఉమ్. నేను నా లైఫ్ జర్నీ ఆఫ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్, కొత్త లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ తను కూడా అలాగే మా చేస్తుంది అనుకోవచ్చు బేబీ కదా. కోసం వదిలేసి వచ్చాను. తను కూడా అలాగే కానీ మా చేస్తుందేమో. బేబీని చూసుకోవడానికి ఎవరు లేరు, ఆ, వాళ్ళ బేబీని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు, నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పింది ఆవిడే నాకు. ఆ, 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 అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు మా ఇద్దరు వదిలేస్తే ఇక మిగతా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు కదా. ఉమ్, నేనే ఇలా చేశానని ఇక్కడ చెప్పి ప్రోట్రే చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఈ ఎమోషన్ పండట్లా శివ. ఉమ్, అంటే మీరు హౌస్ లో నేను అందరి తరపున మాట్లాడుతున్నా, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేసి వచ్చిన వాళ్ళే. ఓకే. ఇమాన్యువల్ నేను నాకు ఏ పర్సనల్ గా నాకు ఇమాన్యువల్ అది ఎలా ఉన్నా ఏదున్నా కూడా, ఇమాన్యువల్ కళ్ళం నీళ్లు పెట్టుకున్నారు కదా, తను సంబంధించిన తన పర్సనల్ మనిషి ఎవరైతే ఉన్నారో తను వదిలేసి వచ్చాం, అది ఎమోషన్ కాదా? అందరం ఏదో చేసి వచ్చాం కదా, మీరు ఉండొచ్చారు కదా, ఎమోషన్ లేదా? నాకేం లేదు. ఓకే, మీరు మనం బయట ఉంటాం కదా బ్రో, ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి మనకెందుకు బ్రో అదే ఎమోషన్స్? చెప్తున్నా. అసలు నాది ఇది ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ. మీరు హౌస్ లోకి నార్మల్ గా ఎందుకు వెళ్ళారు? నాకు టాస్క్లు ఆడదాము, ఎంటర్టైన్ చేద్దాము, ఇలాంటి పాయింట్ల మీద వెళ్ళారా, లేకపోతే నార్మల్ గా? లేదు, అదేం కాదు. ఇంతకుముందు చెప్పినట్టున్నా కదా, ఇన్ ప్రీవియస్ సీజన్స్ లో నేను చూసినప్పుడు కంటెస్టెంట్స్ ఎవరైనా జెన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్ రా, నిజమైన నికాసైన మనిషి రావాలరా అని అనుకున్నా. అదే సామాన్యులు ఎవరైనా అవకాశం వస్తే బాగుంటుంది అనుకున్నా. కౌశల్ టైమ్ సీజన్ లో వచ్చింది, కానీ బట్ వాళ్ళు నిజం ట్రూ కామనర్స్ కాదు, ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. గణేష్ కానీ అదనం తెలుసు, ఆర్జీ, తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ తెలుసు, నూతన్ నాయుడు కూడా ఒక పబ్లిక్ ఫిగర్. సో అప్పుడు నేను బెడ్ మీద యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉన్నా, కుదరలేదు. ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ మంచి, ప్రతిసారి నేను వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదురా అనుకున్నప్పుడు సరే నేను కంటెస్టెంట్ రావాలి అని అనుకున్నా, ఒక జెన్యూన్ ప్యూర్ సోల్ రావాలనుకున్నా. నేను ఫీల్ అవుతాను, కన్విక్షన్ ఉంది కాబట్టి. నన్ను నమ్మిన వాళ్ళు కూడా అదే అనుకున్నారు కాబట్టి ఫోన్ చేసి చెప్పారు, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతి దగ్గర ఉన్నప్పుడు చెప్పారు, నేను అప్లై చేశాను, వాళ్ళకి నచ్చింది, అలా వెళ్ళా. సో నేను నాలా ఉన్నా. ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు, ఎంటర్టైన్మెంట్కి ఒక డెఫినేషన్ నేను చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మార్ట్ టీవీ ఓపెన్ చేశాను అనుకో, మూవీస్ వెళ్ళినప్పుడు రకరకాల జోనర్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్లోనే యాక్షన్ కూడా ఎంటర్టైన్మెంటే, సైన్స్ ఫిక్షన్ కూడా ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ కూడా ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్ కూడా ఎంటర్టైన్మెంట్, హర్రర్ కూడా ఎంటర్టైన్మెంట్, కామెడీ కూడా ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కామెడీ అనుకుంటే నేను ఏం చేయలేను. అలాగే సినిమాలో హీరో కాకుండా కామెడియన్ ఎంటర్టైన్ చేస్తాడు, అది ఫన్, హాస్యాస్పదం కరెక్ట్ బేస్ చేసుకుని ఎంటర్టైన్మెంట్, అవునా కదా? హీరోయిక్ ఎంటర్టైన్మెంట్ వేరు ఉంటుంది, హీరోయిన్ ఒక ఎంటర్టైన్మెంట్ పండిస్తుంది, వీళ్ళని ఒక రకమైన ఎంటర్టైన్మెంట్. నా పర్సనాలిటీ ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, అంతే. అంతే, దీన్ని కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాగార్జున గారు మిమ్మల్ని అన్నిసార్లు లత్కోరు అంటే మీ ఫీలింగ్ ఏంటి బ్రో? తప్పు చేస్తున్నారు అనిపించింది నాగార్జున మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఏదైనా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా, నాకు నచ్చింది అనేస్తా, అది ఎవరైనా పర్లేదు, ఏదైనా అనేస్తా, నాగార్జున గారిని ఎందుకు ఏమనలేదు? నేను అదే చెప్తున్నా. నేను శివాజీలో బజ్ విషయంలో కూడా శివాజీని కొంత డెకరం, శివాజీ గారిని వదిలి శివాజీ ఎవరైనా సరే, నాకు వెళ్ళేటప్పుడు మా ఫాదర్ కానీ నాకు హరిత కానీ ఏం చెప్పారు తెలుసా, అందరూ కన్నా ప్లీజ్ అంటే ఫాదర్ మాట వింటారు. అరే కొన్ని చోట్ల తగ్గాలి కదా శివ, మీరు తగ్గరు కదా, అరే కొన్ని చోట్ల తగ్గాలి కదా శివ, మీరు తగ్గరు కదా. ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారు పర్సనల్ గా నా మీద అటాక్ చేయాలని ఏదో గ్రడ్జ్ పెట్టుకుని అనట్లా కదా. ఆయన ఎందుకు అంటున్నారు, ఆయన ఏం చెప్తున్నారు, ఇన్పుట్, ఎందుకంటే మీకు తెలుసు కదా ప్రతి వీకెండ్ సార్ వచ్చినప్పుడే మనకి ఏదైనా ఇన్పుట్ ఏం వస్తున్నాయని తెలిసే, లిజనర్ కూడా అయి ఉండాలి కదా, బెస్ట్ లిజనర్ అయి ఉండాలి కదా. అలా అంటున్నప్పుడు ఫస్ట్ అనగానే అప్పుడే ఒఫెండ్ అయిపోయి ఇలా అనేస్తున్నారని అనుకోకుండా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం కన్వే చేయాలనుకుంటున్నారు, స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారని
అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారని విన్నాను. తర్వాత మీరు మొత్తం వినండి. నేను స్టాండ్ తీసుకొని దాన్ని కరెక్ట్‌గా చెప్పాల్సిన నేను నా వెర్షన్ చక్కగా డిగ్నిటీ‌గా చెప్పాను. అంతే తప్ప హ్మ్. ఇలా అంత డిగ్నిఫైడ్ అదే మీ ఇంత డిగ్నిఫైడ్ మీద 'నాగార్జున' గారు అంత డిగ్నిఫైడ్ దగ్గర చెప్పారు. ఒక జర్నలిస్ట్ ఒక ఆమెమో ఇలాగ వచ్చినప్పుడు అదే డిగ్నిఫైడ్‌గా చెప్పొచ్చు ఆమెకి కదా విత్ ఆన్సర్. చాలా రెస్పెక్ట్‌గా చెప్పా శివ. అది ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్ శివ. ఓకే. నిజం చెప్తున్నా గదా! ఏమో మీరు ఐ హావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ వుమెన్. కాదు. నేను ఒక్కొక్క ఆవిడకి సిట్యుయేషన్ బట్టి 'హరీష్' గారు నో. ఒకలాగా ఉంటారేమో. అది చెప్తున్నా కదా! ప్రతి సిట్యుయేషన్ తగ్గట్టు ఉంటది కదా! హ్మ్. మనం పెరగన్నం తినేప్పుడు ఒక రకమైన టేస్ట్ బడ్ సిట్యుయేషన్ ఉంటది. హ్మ్. బిర్యానీ తినేప్పుడు ఒక రకమైన సిట్యుయేషన్ ఉంటది. అంతే కదా! కానీ మీరు అలాగ అనలేదు. మీరేమంటున్నారు? నేను ఎవరి దగ్గరైనా ఒకలాగే ఉంటాను. ఎలా ఎవరి ఉంటాం శివ? దగ్గరైనా ఆ! శివ ఎలా ఉంటాం? హ్మ్. అంటే హోస్ట్ అంటే మనకు ఆ రెస్పెక్ట్, గౌరవం ఉంటది కాబట్టి, హ్మ్. అది మాట్లాడాల్సినప్పుడు ఎలా మాట్లాడాలి, మనం కన్వే చేసిన విధానం కూడా తెలిసుండాలి. హ్మ్. హ్మ్. అదేనా సామదాన భేద దండోపాయం తెలిసిన మనిషినే కాబట్టి, హ్మ్. కొన్నిసార్లు కన్వే చేసిన విధానం మీకు విషయం తెలుసలేదు. మీరన్నారు కదా! చాలా మంది నాకు కామెంట్స్ ఏం పెట్టారు తెలుసా? హ్మ్. చాలా మంది కూడా ఏమన్నా పర్సనల్‌గా నాకు క్లోజ్‌గా మీడియా ఇండస్ట్రీకి సంబంధించిన నాకు ఒక పెద్ద ఛానెల్ సంబంధించిన మంచి హెడ్ ఏం చెప్పారు తెలుసా? హ్మ్. స్ నాగార్జున గారు మీరొక్కళ్ళే కంటెస్టెంట్. హ్మ్. ఓకే. ఆ డెకోరం మెయింటైన్ చేస్తూ సార్‌కి మీరు చెప్పాల్సిన పాయింట్స్ పెట్టారండి. హ్మ్. చాలామంది తానంటే తందాన ఆహ్, ఆహ్, ఇదే దొంగ అంటే దొంగ. ఇదే దొర అంటే దొర. ఇలా అన్నారు తప్ప మీరు అట్‌లీస్ట్ మాట్లాడారండి మీరు. హ్మ్. కానీ మీరెక్కడ ఆగాలో కూడా కంట్రోల్ అయ్యారు మీరు. హ్మ్. మీలో ఆ ఫైర్ నేను చూసాను. బట్ ఎక్కడ తగ్గాలో కూడా తగ్గింది కనపడింది మాకనన్నారు. హ్మ్. ఆయన ఓకే. నాకేదో ఇన్‌పుట్ ఇస్తున్నారని నేను అనుకున్నా. చెప్తున్నారు, నన్ను అంటున్నారు అనుకోలా. హుహు. ఏదో చెప్తానికి ట్రై చేస్తున్నారు అనుకున్నా. హ్మ్. అంతే. కానీ సార్ ఇచ్చిన ఇన్‌పుట్‌లు మీరు తీసుకోలేదు కదా! లైక్ లైక్ ఏది హరిత మారండి. థర్డ్ హెచ్ అని అన్నారు కదా! హ్మ్. మీలో మూడో హెచ్ ఉందంట గదా! నాకు హరిత గారు చెప్పారు. తను బానే ఉన్నారు. మీ వోళ్ళంతా బాగున్నారు సేఫ్ అని చెప్పినప్పుడు అయన్నీ హ్మ్. తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ అయ్యాను. ఫుడ్ తిన్నాను. మాట్లాడారు ఆయనతో వీడియో కాల్ మాట్లాడారు. తర్వాత వచ్చిన చూసాను. ఐ హ్మ్. ఫెల్ట్ వెరీ హ్యాపీ. హ్మ్. అదే చెప్తున్నా కదా! నేను సార్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అన్నారు. ఆళ్ళందరూ లైఫ్‌లో ఏదో ఓకే. కష్టపడి సాధించే పొజిషన్‌కి వచ్చారు కదా! ఓకే. ఇన్‌పుట్స్ తీసుకున్నా. థర్డ్ హెచ్ కోసం ట్రై చేశాను శివ. హ్మ్. ఇక్కడేమవుతుందంటే థర్డ్ హెచ్‌తో పాటు ఫోర్త్ హెచ్ కూడా ఉంటది. ఏంటంటే హ్మ్. హార్ట్ ఉండాలి. హ్మ్. అవునా కాదా? హ్మ్. అది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కోసం మీరు హీటెడ్ ఆర్గ్యుమెంట్ మాట డిబేట్ అవుతుంది. హ్మ్. కానీ వ్యక్తిగతంగా నాకేం ఉండదు. ఓహ్! అవునా? మీరు ఓహ్! నన్నేదో చేయాలనుకోరు. నేను మిమ్మల్ని ఏం అవును. చేయాలనుకోను. అవును. అక్కడ అలా కాదు కదా! హ్మ్. ప్రతి దానికి రాంగ్ నేరేటివ్ సెట్ చేస్తున్నప్పుడు, హ్మ్. క్యారెక్టర్ మీదకెళ్ళిపోతున్నప్పుడు, హ్మ్. ఇప్పుడు నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి కదా! ఆ! సో, ఆ హ్యూమర్ అనేది హార్ట్ ఉన్న చోట వస్తది. హ్మ్. ఆటోమేటిక్ ఫిఫ్త్ హెచ్ హ్యాపీనెస్ గూడా వస్తది. హ్మ్. బట్ మీరు చూస్తే కొన్ని కొన్ని హ్యూమర్ పదాలు పడుతూనే ఉన్నాయి. హ్మ్. నేను నిన్న వచ్చి చూసుకున్నాక నవ్వుకున్నా. నేనేనా అని. హ్మ్. అది. తనూజ గారిని మీరొక మాట అన్నారు. లైక్ అదే ఫుడ్డు నవ్వుతూ పెట్టాలి ఫుడ్డు అని చెప్పి. మరి అదే జనాలు మిమ్మల్ని క్వెషన్ చేసారు. మరి హైజీన్ ఉండాలి. సంజన గారు స్టేజ్ మీదకెళ్ళినప్పుడు మిమ్మల్ని హైజీన్ గురించి మీతో మాట్లాడారు. హ్మ్. లైక్ ఏంటి అది? ఏంటి ఆ ఇష్యూ ఏంటి? అంటే మీరు హైజీన్‌గా లేరా? లేకపోతే ఆ హుడీని అన్ని సార్లు ఏసుకున్నారా? మీరు ఫ్రెష్ అవ్వలేదా? అంటే లేకపోతే నీకు ఏంటి? చెప్పాలి ఫస్ట్ సంజన గారి గురించి చెప్పాలి. ఏంటంటే హ్మ్. ఆవిడ అరే! దీనికి మించి జారరు అనుకున్నప్పుడల్లా నోరు జారుతూనే ఉన్నారు. అవును. అండ్ నోరు జారుతారు, దిగజారుతూ ఉంటారు. అంటే ఇదే సంజన గారిని మీరు పుస్కి గూడా అన్నారా? మీరే అన్నారు. అవునా? పుస్కి అన్నారు. పుస్కి అన్నానా? ఆ! ఇది కూడా బూతా? ఓరి దేవుడా! నాకు ఈ డిక్షనరీ తెలీదు. నాకేదో లత్కోరావు బూతే అయిపోతుంది పుస్కి. ఓరి ఆ దేవుడా! పుస్కి భూత్ అని నేనెంతో నేను అనలే. విలువలతో ఉండి కాదు. హుహు. ఇక పులిహోర కూడా రేపొద్దున బూత్ అంటారేమో. మరి సీ ఇవన్నీ మాటలు అదే కాదు. అంటున్నా. కాదు మీరంటే శివ. ఓకే. పక్కోళ్ళంటుంటే కాదు. తప్పు అని అరేయ్! అంటారు. నేను కూడా అలా ప్రవర్తించినప్పుడు, నా మర్యాదని కాపాడుకున్నప్పుడు, కోల్పోయినప్పుడు నన్ను కూడా అనటంలో తప్పులేదు. హ్మ్. అరే! నాకు తర్వాత వచ్చినా చూసాను. హ్మ్. ఏంటంటే గుండంకుల్ అని చెప్పి తనుజాను, భరణి ఈళ్ళందరూ వెనక కూర్చొని మాట్లాడుకుంటున్న బ్యాక్ పిచ్చింగ్ వీడియోలు నేను చూసా. హ్మ్. ఓహ్! వావ్! సూపర్ హ్మ్. అనిపించింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే, నేను నిజాయితీగా నాకు డ్రెసెస్ రాలా. రాలే నాకు బట్ బట్టలు రాలా. హ్మ్. ఎందుకంటే ఫుడ్‌కి లొంగట్ల. తెలుసు కదా! అలాంటి సిట్యుయేషన్‌లో పెడతారు. హ్మ్. వీడు తింటమే ఒక మీద అవసరమైతే అసలు తింటమే మానేస్తున్నాడురా బాబు! హ్మ్. అర్థమైందా? నా బీపీ, షుగర్ తగ్గిపోతే నాకు మెడికల్ రూమ్‌లో మెడికల్ ఫుడ్ రూమ్. పెడితే అప్పుడు తిన్నా. అప్పుడు కూడా ఎందుకు తిన్నానో తెలుసా? హ్మ్. మీ రెస్పాన్సిబిలిటీ మాది కదండీ! ఇంకా మీరు చాలా లో ఉంది. మీరు ఫెయింట్ అయిపోతారు. యూ నో అన్‌కాన్షియస్ అయిపోతారంటే హ్మ్. అప్పుడు తిన్నా. ఎందుకంటే 'బిగ్ బాస్' హ్మ్. మీద గౌరవం, ఆదరణ హ్మ్. నేను అభిమానం ఉన్నప్పుడు హ్మ్. ఆదరించే మనిషిగా నేను హ్మ్. దాని పేరు రాకూడదు కదా! తీసుకురాకూడదు కదా! హ్మ్. బయట నా ఫ్యామిలీ ఉంది కదా! హ్మ్. సో, అలాంటి తీసుకోకూడదని చెప్పి ఫుడ్ కొంచెం తీసుకొచ్చి పెడితే తిన్నాను. హ్మ్. దాని తర్వాత నేను మీకు తెలుసో లేదో చేతికి కూడా సర్జరీ చేసి నేను నిజంగా చాలా నిబద్ధతతో, చాలా మమకారం, ఆప్యాయతతో ఫుడ్ చేసి పెట్టా. సర్జరీయా చేతికి? చిన్న ట్రీట్‌మెంట్. సర్జరీ అంటే పెద్ద సర్జరీ అని కాదు. ఏదో చిన్నది ఏదో నెయిల్ డ్రీమ్ బైట్ అది. ఏదో వస్తే చిన్నది లోకల్ అనెస్థీషియా ఇచ్చి పెడుతున్నప్పుడు ఆ పెయిన్ విపరీతంగా వచ్చింది. ఆ నీడిల్ పొడిచినప్పుడు. అయినా సరే కట్టుకొని మళ్ళీ వచ్చి ఫుడ్ నేను హైజీన్‌గా చేశాను శివ. హ్మ్. బాత్రూమ్‌లో స్నానం అంటే నాకు బట్టలు రాలేదు. సో, ఇంక అదే హుడీ యేసుకొని ఉన్నా గూడా నేను స్నానం చేసి మళ్ళీ వచ్చి డియోడ్రెంట్ కొట్టుకొని చేసి పెట్టాను. ఇప్పుడు నేను అడుగుతా. ఆ రోజు మీకు కంప్లెయింట్ ఆవిడకున్నప్పుడు ముందే వచ్చి ఆన్ ఫేస్ అది ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు చెప్పండి. వచ్చేసి "హరీష్ గారు ఏంటి మీరు" అదే చెప్పట్లా తిన్నన్ని రోజులు యమ్మీ, యమ్మీ, యమ్మీ అని టమ్మీ అంటే తినేసేసారు. హ్మ్.
తర్వాత నేను మిడ్ వీక్ నామినేషన్స్ లో నేను స్టాండ్ తీసుకున్నాననే కావాలని పర్సనల్ గ్రడ్జ్తోనే కదా ఆవిడ అలా చేశారు, అవునా కాదా? అదే చెప్పట్లా, ఆమె పర్సనల్ అటాక్ వ్యక్తిగతంగా ఎన్ని టార్గెట్ చేస్తూనే ఉంటారు. బట్ నేను అలా చేయను శివ, నాకు ఎక్కడ పాయింట్ ఉంది అక్కడే మాట్లాడతా. గాట్ ఇట్. సో ఇప్పుడు నేను అడుగుతా, ఆమె ఇలా చెయ్యి ఇందాక అక్కడ కూడా అన్నా, నా చెయ్యి ఎత్తే వాసన వచ్చింది, నా చంక కింద ఆమె ఏం చేస్తున్నారు? సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, తప్పు కదా, అలా మాట్లాడకూడదు కదా. మరి ఆమె అలాంటి మాటలు నేను మాట్లాడారు. ప్రతిసారి క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, పర్సనల్ హైజీన్ లేదా నేషనల్ టెలివిజన్ మాట్లాడటం ఆమెకి ఏం పట్టదు శివ. ఆమె ఎంత మాటనా మాట్లాడేస్తుంది, ఎలాగైనా చేసేస్తుంది. ఆడవాళ్ళంటది, గాజులంటది, చీర అంటది, ఆమె ఏమైనా చేస్తుంది. నువ్వు పనమ్మాయిలా నువ్వు వచ్చి మోయమంటది. యూ డోంట్ నో అబౌట్ హర్. ఐ హ్యావ్ సీన్ హర్ వెరీ క్లోజ్లీ. మరి అప్పుడు ముందే చెప్తే, అరే మీరు హైజీన్ ఏంటండి అదే వేసుకుంటున్నారని ఒక కన్సర్న్ తో మాట్లాడుంటే, లేదండి సంజన గారు నాకు బట్టలు రావట్లేదు, బట్ నేను ఇలా చేసుకొస్తుంది నేను పెడతా అని చెప్తాను కదా. క్యాబ్ గురించి కూడా ఇష్యూ అయింది కదా, హుడీ క్యాబ్ గురించి చెప్తా. మరి హెయిర్ అది ఎందుకు శివ ఇదిగో 4 వారాలు అయిపోయింది కదా, ఇంత హెయిర్ వచ్చింది కదా, అది హెయిర్ పడుతుందా బ్రో ఊడి? శివ మన ఇద్దరం పని మళ్ళీ హెయిర్ తీ బ్రో, శివ తీ బ్రో, శివ ఇది అన్నా ఏది వేగ్ వద్దు, మన ఇద్దరం బెట్ కాసుకుందాం. మళ్ళీ చెప్తున్నా, ఈసారి 10,000 వద్దు, 1,000 రూపాయలు ఇవ్వండి, ఓకే? నేను 1,00,000 రూపాయలు ఇస్తా, బెట్ ఓకే అంటే. అరే నేను పడుకుని పొద్దున్నే లేస్తే తీసి 3వ వారం నేను కుకింగ్ లో ఉంది, అవునా? అంటే 3వ వారం ఏంటంటే 15 రోజుల తర్వాత కదా, 17, 18, 19 రోజులు కదా, హెయిర్ వచ్చి ఉంటది కదా, నాకు గుండు కంటిన్యూస్ గా ఉండదు కదా, బట్టతలు అయితే కాదు కదా. నేను పొద్దున్న లెగ్గానే మనకు జుట్టు ఊడతాను ఎక్కడ తెలుస్తుంది? అయితే మన టవల్ మీద తలస్నానం చేసినప్పుడు టవల్ మీద కనపడుతుంది, లేదంటే దిండు మీద కనపడుతుంది. పెద్ద హెయిర్ అయితే ఆడవాళ్ళ హెయిర్ మనకు కనపడుతుంది, అవునా? హెయిర్ ఫాలికల్, అవునా? అది చిన్న మనం అబ్బాయిల మీద కనపడుతుంది. ఈ చిన్నది కూడా ఊడింది, ఎందుకంటే నేను అండర్ న్యూట్రిషన్ ఫుడ్ తిన్నాను కాబట్టి. మీ చేతి మీద ఉన్న హెయిర్ కూడా అవ్వచ్చు కదా. తల మీద హెయిర్ ఎంత సైజ్ ఉంటుందో దాని ఆ టెక్స్చర్ అర్థమైపోతుంది. మన చేతి మీద ఉన్న హెయిర్ ఎలా ఉంటుందో దాని మైక్రాన్స్ అంటారు, థిక్నెస్ తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీ రన్ చేశాను కదా డైరెక్టర్గా, ఏది ఎంత మైక్రాన్స్, ఏ హెయిర్ ఎక్కడ ఏంటో మనకు అర్థమవుతుంది, క్లారిటీ ఉంటుంది. సో అది తల మీద హెయిర్ కాబట్టి అది కూడా పడకూడదు దాని ఉద్దేశంతో ఇలా పెట్టుకుని చేశా. పూర్తిగా గుండె అయితే పడలేదంటే ఒప్పుకుంటా శివ, పడతా శివ, సింపుల్. మిమ్మల్ని వేసినప్పుడు నాకు దీని మీద చూసినప్పుడు అనుకునేవాడు, అండర్ న్యూట్రిషన్ ఉన్నాం, మాకు అదే ఫుడ్ వస్తుంది కదా, ఇది పడుతుంది ఏమో ఉద్దేశంతో అన్నా. లేకపోతే కొన్నిసార్లు హుడీ లేనప్పుడు తలతో చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఒక రెస్టారెంట్ ఫుడ్ ఇండస్ట్రీలో నేను దాంట్లో కూడా బిలాంగ్ చేస్తాను కాబట్టి మా షెఫ్స్ అందరూ కూడా ఈ క్యాప్స్ పెట్టుకుంటారు. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే అలుగుతారు కానీ ఫైట్ చేయరు, ఎందుకు? జనాలు అడిగే క్వశ్చన్. ఉదాహరణ చెప్పలేదు అంటే ఏది? పాపం వాళ్ళు మొత్తం చూడలేదు అనుకుంటా. ఈ జనాలు ఏదైతే అడుగుతున్నారో ఆ జనాలు చెప్తున్నాను. నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ని, నేను అలిగిన సందర్భాలు అది ఆ ఫస్ట్ వీక్. కానీ సంజన మిమ్మల్ని అన్నది, ఆయన మంచోడే, ఆయనకి ఏ విధంగా చెప్పాలో అలా చెప్తే ఆయన మంచి. అరే సంజన గారితో పెట్టుకుంటే ఊసర వాళ్ళు ఉరేసుకుంటుందని చెప్పానా లేదా? అయిపోయింది అసలు సంజన గారితో. మరి ఇదే సంజన గారు వచ్చి నేను ఎగ్ బుజ్జి బాగా చేస్తానని చెప్పి బాత్రూంలో అడిగారా లేదా ఆవిడ? ఆమె ఏముంది బ్రదర్, ఎలాగైనా మాట్లాడతారు, ఆ మంచి కంటెంట్ ఇస్తున్నారు, ఓకే? సో ఇప్పుడు ఎవరైతే అడిగారో నేను వాళ్ళందరూ చెప్తున్నా, మీరు ఆ పాయింట్ అడిగారు కాబట్టి. నేను ఎమోషనల్ పర్సన్, నిజంగానే ఇలా జరిగినప్పుడు అలుగుతాం అనేది సహజంగా నేను చేస్తాను. నాకు నచ్చపోతే అది ఫస్ట్ వీక్ జరిగినప్పుడు అలిగాను తప్ప తేపగా అడగలేదు నాకు నచ్చినప్పుడు, అవునా? అలా అలిగేవాడిని. అయితే నామినేషన్స్ వచ్చినప్పుడు నామినేట్ చేయకుండా, ఓకే మీరు నామినేట్ చేస్తారు కదా అని చెప్పి అలా ముందు స్టాండ్ తీసుకునే ఏం మాట్లాడకుండా, అయినా సరే గాయపడ్డ పులిలాగా నామినేషన్ వచ్చినప్పుడు నా ఫియర్స్ ఓకే ఎలిమెంట్ చూసారు కదా. మరి అలిగేవాడు ఏం చేస్తాడు? కంటిన్యూ చేస్తూనే ఉంటాడు కదా, మాట్లాడు కదా. నామినేషన్స్ లో మాట్లాడి ఉండాలి కదా, నేను మాట్లాడు కదా, పాయింట్స్ పెట్టాను కదా చాలా స్ట్రాంగ్ గా, అంతే. నచ్చినప్పుడు నేను డౌన్ అయింది నా ఫ్యామిలీ ఎమోషన్, నా పర్సనల్ లైఫ్, ఆ లైన్ క్రాస్ అయిపోయింది కాబట్టి ఎఫెక్ట్ అవుతుందని అప్పుడు మాత్రమే నేను అలగటం కాదు, వీళ్ళందరినీ ద్వేషించి హేట్ చేసి వేరుకున్నా, అంతే. అందుకే మీరు చూసారా నేను మీలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నాను, మీ ఫుడ్ కూడా తిన్నాను శ్రీజ వచ్చి పెడుతున్నప్పుడు. కానీ తర్వాత మళ్ళీ తిన్నారు కదా, ఎప్పుడు? కొన్ని రోజులు హరిత బాగున్నారు అని నాకు ఒక ఇన్పుట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ దొరికిన తర్వాత నుంచి వచ్చిన తర్వాత నుంచి తిన్నాను, అంతే. వైల్డ్ కార్డ్ వెళ్తారా? నా అంత వైల్డ్ పర్సన్ లేడు కాబట్టి వైల్డ్ కార్డ్ పంపిస్తే మళ్ళీ వెళ్తా. ఏం మార్చుకుంటారు? ఏం మార్చుకోను ఈసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్ మళ్ళీ ఏం మార్చుకోకపోతే మళ్ళీ వచ్చి అదే చెప్తున్నా కదా శివ, ఇప్పుడు అదే చెప్పబోతున్నా. అది చూడు మళ్ళీ నేనేం అనలే, నేను చెప్తున్నా. క్వశ్చన్ కంప్లీట్ అవ్వలే, మీరు ఆన్సర్ చెప్పారు. ఓకే సారీ, మీరు చెప్పండి. నాకు షుగర్ చెప్పండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఏది మార్చుకోకపోతే నేను
మళ్ళీ వచ్చేస్తారు కదా. ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఇది నచ్చలేదు కదా. నేను అదే చెప్తున్నా నేను. ఇప్పుడు మొన్న హరిత చెప్పారు కన్నా ఇప్పుడే జనం ఈతో కనెక్ట్ అవుతాం మొదలు పెట్టారు. ఓకే, నీ ట్రూ సైడ్ కనబడుతుంది. ఫస్ట్ 2 వీక్స్ నెగిటివ్ అయిపోయావు, యాక్సెప్ట్ ఇప్పుడు నీ ట్రూ సైడ్ కనబడుతుంది. యాక్సెప్ట్. ఓకే, అయితే మీరు నమ్ముతారు లేదా నన్ను అంటే అది మార్చుకోవడమే ఓనర్ కదా. అదే చెప్తున్నా కదా, ఉమ్. ఓనర్ చేశారు కదా. ఉమ్. కంచుకోట వేసుకుని ఈయన ఎవరైతే ఉన్నారో శకుని మామ, యూనో ఉమ్. రేలంగి మామ, శకుని మామ పావులు కదుపుతున్నారు కదా. ఉమ్. మూల కూర్చున్నా కూడా మూల విరాట్ లాగా దొంగతనం చేసి దొంగలు పట్టుకుంటున్నాను, నేను చేయాల్సింది చేస్తాను. ఇంట్లో వెళ్ళి ఆ కాంపౌండ్ లో ఓనర్స్ మధ్యలో కూర్చున్నప్పుడు వేరుగా ఉండేది తెలుసా. ఉమ్. ఇప్పుడు స్ట్రాటజీ ఎలాగ ఇస్తారు, ఉమ్. టేమ్ చేయడానికి లేదా పెట్ చేయడానికి. నేను పెట్ యానిమల్ కాదు, వైల్డ్. ఉమ్. ఆ మనిషి కుదరదు నన్ను చేయడానికి. వాటేసుకుని ముద్దులు పెట్టుకున్న తర్వాత గుద్దులు కొట్టడం కుదరదు. ఉమ్. ఈడు ఏకు మేకే కూర్చున్నాడు రా, వీడు కొరవరాని కొయ్యిలా ఉన్నాడు రా అని అనుకుంటారు. ఉమ్. సో కాబట్టి ఆబ్వియస్ గా అసలు భయ బాగుంటుంది. అప్పుడు మీరు ఆశించే గేమ్ కనపడేది. ఉమ్. అంటే అది కనిపించలేదు మాకు. అది చెప్పట్లా, అన్నిసార్లు అన్ని కనపడవు, కొన్నిసార్లు ఓపెన్ చేసినప్పుడు కనపడతాయి. ఓపెన్ చేసే టైం వరకు వెయిట్ చేయాలి. అంత వెయిట్ చేసి ఇప్పుడు వెళ్ళంగానే మనం కనపడలేదు. ఇప్పుడు 4 వారాలు ఆగారు, మీరు ఇంకా తీర్థం తీయలేదు, ఓపెన్ చేయలేదు. మీకు దర్శన్ నాకు వచ్చేప్పుడు ఏం చెప్పారు, బిగ్ బాస్ డోర్ లో కాదు దర్శన్ ఏం చెప్పారు అన్న, మీరు నమ్ముతారో లేదో ప్రోమోస్ రోజుకి 3 వస్తే మీకు తెలుసో లేదో, మోస్ట్ ఆఫ్ ద ప్రోమోస్ లో మీరు కనపడుతూనే ఉన్నారు. అంటే అగ్ని పరీక్షలో ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ లో మీరు ఇక్కడ కనపడపోయేటప్పటికి, డెలివరీ చేయకపోయేటప్పటికి డిసప్పాయింట్ అయ్యారు. ఉండడం గొప్పతనం. దర్శన్ అడగల క్వశ్చన్ మీరు, నేను నేను అదేం అడగల. మీరు అంటే కనపడట్లేదు మీరు అన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా కదా. నా ఎక్స్పెక్టేషన్ రేంజ్ ఆ లెవెల్ ఉండేటప్పటికి, ఆ లెవెల్కి మ్యాచ్ అవ్వపోయేటప్పటికి ఆటోమేటిక్గా కనపడలేదు అని అనుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు ప్లే, అది చెప్పట్లేదు. ఇప్పుడు సంజన ఒక గుడి దొంగతనం చేస్తే దాని ఒక రకంగా అయింది, అవునా. అదే దొంగలకి దొంగ గజ దొంగని అదే సంజన దగ్గర నుంచి, అసలు సంజన మీరు అన్నారు కదా లీస్ట్ ఎక్స్పెక్టెడ్ పర్సన్ అంటే అసలు క్లూలెస్ తను. థమ్స్అప్ తీసుకొచ్చానా తెలిసిందా, ఇంకా చాలా చేస్తారు చిలిపి చేస్తారు, మీకు తెలియలా అది. సో ఇప్పుడు రేపు హౌస్లోకి వెళ్ళి ఉంటే నిజంగా వేరే కనపడేదేమో. అండ్ మోర్ ఓవర్ నేను నోటీస్ చేసింది అంటే బిగ్ బాస్ నాకు వెల్ విషర్ గానే టీము నాకు నిజంగా సీరియస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇది నాకు స్పెషలిస్ట్ చూపిస్తున్నారు, స్పెషలిస్ట్ అరేంజ్ చేయలేకపోయారు కాబట్టి బయటికి పంపించారు. ఫ్యామిలీ మిస్ అవుతున్నానో లేకపోతే నిజంగా నాకు కాంట్రిబ్యూషన్ లేదనో బిగ్ బాస్ పంపించారంటారు. బిగ్ బాస్ లేకపోతే వ్యూవర్ షో అంటే ఐ మీన్ బిగ్ బాస్ అంటే వ్యూవర్స్ ఎవరైనా సరే బయటికి పంపించారేమో నన్ను. ఓకే, అంతే. నాకు ఛాలెంజెస్ ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు ఫిజికల్ టాస్క్ కూడా ఇంకా ఇంటెన్స్ టాస్క్ పెరిగినాయి కదా, సో పంపించారేమో. చాలా టాపిక్స్ మీరు చాలా మాట్లాడేసి ఉంటారు, ఇంకా కొన్ని క్వశ్చన్లు అన్ని జనాలు ఆల్రెడీ అడిగేసి ఉంటారు కాబట్టి నేను ఇక్కడ ఇంటర్వ్యూ ఎండ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఎందుకు ఫైనల్ గా ఐ వాంట్ మోర్, బ్రింగ్ ఇట్ ఆన్. ఇంకా 2 గంటలు అయిపోయింది బ్రో. అవునా, ఓ మై గాడ్. ఇప్పుడు అర్థమైందా, నేను రోజుకి 12 hours నేను ఆపకుండా మాట్లాడేవాడిని. మరి నేను మాట్లాడాను కదా బ్రో, 12 hours మీతోనే కదా నేను మాట్లాడాను. 12 గంటలు ఆపకుండా మాట్లాడేవాడిని అంటున్నా నేను. మామూలు చెప్తున్నా, హౌస్ లో ఈ హౌస్ కాదు బయట. నేను యాక్చువల్గా నేను చెప్పారు డైరెక్ట్ అది. సో కాబట్టి అది జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా లేకపోతే మీరేనా? అది మిస్అండర్స్టాండ్ కాదా? జనాన్ని చూస్తే చెప్తున్నా. మీరు క్వశ్చన్ సారీ మీరు చెప్తున్నారు, మీరు స్పెట్స్ పెట్టుకోవడం వల్ల ఎవరు చూస్తున్నారు అర్థం కావట్లేదు. ప్లీజ్ అని చెప్తాను, చెప్పండి అడగండి. జనాలకి. జనాలకి ఏం చెప్తానంటే, ప్లీజ్ మీ అందరిలాగా మీలాగా ఒక మనిషిని నేను. ఓకే, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని నేను అప్పుడు అన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే, కొన్నిసార్లు కొంతమంది అర్థం అవడానికి టైం పడుతుంది. నేనేమన్నా టేబుల్ బుక్న అటు ఇటు తీసి చదివేసేసి అయిపోతానికి, కొన్నిసార్లు కొంతమంది డిక్షనరీలా ఉంటారు, భగవద్గీతలో ఉంటారు. జస్ట్ కొంత వెయిట్ చేస్తే మొత్తం అన్ని విషయాలు అర్థం అవుతాయి. అది ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి, జడ్జిమెంటల్ అవ్వద్దు. అర్థమైందా? జీవితాలు తలకిందులు అయిపోతాయి. మీ అందరిలానే మనిషినే కదా. సో కానీ అపార్థం చేసుకోవద్దు. ఒక మనిషిని అపార్థం చేసుకున్నట్టే అర్థం చేసుకుంటాం కుదరదు కంటిన్యూస్గా. సో కాబట్టి ఫస్ట్లో నన్ను ఇష్టపడిన తర్వాత నిదాన కాలక్రమేణా నేను బయటకు వచ్చినా చూసా కదా, నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు, అన్న ఫస్ట్లో మీరు నాకు నచ్చలేదు కానీ ఇప్పుడు నిదానం మీరు ఏంటి అర్థమవుతున్నాక మాకు అర్థమైంది. చాలా విషయాలు టెలికాస్ట్ అవ్వవు కాబట్టి చూడలేకపోయాము. తర్వాత మేము చూసాం ఆడవాళ్ళని ఎంత రెస్పెక్ట్ అనేది దివ్య విషయంలో అసలు నేను ప్లాన్ చేసుకుని చేసింది కాదు. అలా చాలా విషయాలు చూసి నా మీలో హ్యూమర్ చూసాం, మీలో ఆడవాళ్ళ పట్ల మీకు గౌరవం చూసాం, మీరు అర్థం అవుతున్నారు ఇప్పుడే మొదలు పెట్టారు చూసా, అరే మేము మిస్ అవుతున్నాం, మీ వల్ల షో చూస్తున్నాను, ఇప్పుడు మేము షో చూడడం కూడా మానేస్తామని పెట్టిన కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు తప్పై ఉంటారు కదా. సో ఇంకొంచెంసేపు వెయిట్ చేసి నేనేంటి తెలియాలి. లైఫ్ చాలా చిన్నది, అలాగే పెద్దది కూడా. ఇంకొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు చూస్తే అసలు నేనేంటి పూర్తిగా అర్థమైన రోజున మీరే అంటారు, అరే ఆ రోజున ఆ మనిషి అపార్థం చేసుకున్నాము అని అనుకుంటారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్, అంతే, దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బట్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్.
అపార్థం చేసుకుని కూడా ఉన్న వాళ్ళు కూడా నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఓకే మీరు కొన్ని విషయాలు నాకు ఇన్పుట్స్ ఇస్తున్నారని అర్థమైంది. అది నిజంగా నేను అది ఏదైనా నేర్చుకోవాల్సింది తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వింటాను, ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినందుకు. అండ్ మీ జర్నీకి ఇప్పటి నుంచి ఆల్ ది బెస్ట్. మీరు ఏమనుకుంటున్నారో ఇంకా ఇలా సక్సెస్ అవుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ. Thank నేను నిజంగా సీరియస్గా నాకు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నా మనస్తత్వం ఇప్పుడు మీరు చూసారు కదా, మీకు 10 రేట్లు ఉంటుంది. నాకు ఏ టాపిక్ అయినా డిబేట్ అయినా కూడా చాలా ఫియర్సమ్గా ఉండాలి. సో అప్పుడే ఇంటెన్స్ ఉంటేనే ఇష్టపడతాను నేను. నాకు మీరు లాస్ట్ టైం కూడా చూసుంటారు కదా, నేను చాలా ఫియర్స్ ఉంటాను. ఆర్గ్యుమెంట్స్ స్కిల్స్ కూడా అక్కడ కూడా అలాగే ఉంటుంది కదా, అంతే తప్ప వ్యక్తిగతంగా నాకేం లేదు. ఐ లైక్ యువర్ యాంకరింగ్. ఇంకా ఇంటెన్స్ పెంచితే ఇంకా బాగుంటుంది. చాలా మంది అంటారు శివ నాకు డోస్ సరిపోవట్లేదు శివ. తప్పకుండా మళ్ళీ అది కంటిన్యూ చేద్దాం. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా కమ్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్.